Hey everyone, welcome back to Apex Tutorials. ఈ వీడియోలో మనం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ 5th సెమిస్టర్లో ఉన్న అప్లికేషన్స్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్ సబ్జెక్ట్లో యూనిట్ 1లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సో ఈ యూనిట్ వచ్చేసేటప్పటికి మనకి ఓవరాల్గా 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందులో నేను టాప్ 4 పిక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఈ టాప్ 4 క్వశ్చన్స్ అనేది మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు ఏ యూనివర్సిటీ అయినా సరే ఖచ్చితంగా మీరు ఈ యూనిట్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఎస్ఐ క్వశ్చన్ ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో ముందుగా మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఎక్స్ప్లెయిన్ పైథాన్ ఆబ్జెక్ట్స్ అండ్ స్టాండర్డ్ టైప్స్ విత్ ఎగ్జాంపుల్స్. మీరు ఈ స్టాండర్డ్ టైప్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు క్వశ్చన్ మార్చాలా ఎలా అయినా మార్చామని, బట్ ఈ స్టాండర్డ్ టైప్స్ అనేది క్వశ్చన్లో కంపల్సరీగా ఉంటుంది. ఈ వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ స్టాండర్డ్ టైప్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మొత్తం రాయాలన్నమాట. సో మీరు ఈ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే మనకి డెఫినేషన్ ఆఫ్ పైథాన్ ఆబ్జెక్ట్. ముందుగా మనం పైథాన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఏ పైథాన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఏంటి ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అనమాట ఆబ్జెక్ట్ అంటే. సో ఒక క్లాస్ రూమ్ తీసుకున్నామంటే క్లాస్ అనేది ఒక క్లాస్ అంటే అందులో ఉన్న స్టూడెంట్స్ ఆబ్జెక్ట్స్ అవుతారనమాట. సో ఆబ్జెక్ట్స్లో ఏముంటుందంటే దట్ కంటైన్స్ డేటా అండ్ మెథడ్స్. సో ఆబ్జెక్ట్స్లో డేటా ఉంటుంది అండ్ మెథడ్స్ కూడా ఉంటాయి. దేనికోసం? టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ ద డేటా. సో డేటాతో మనం ఆపరేషన్స్ చేయడానికి ఈ ఆబ్జెక్ట్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ పైథాన్ హ్యాస్ 3 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. సో ప్రతి ఆబ్జెక్ట్లో 3 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో అందులో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఐడెంటిటీ అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే మీకు టైప్ అండ్ థర్డ్ వన్ వాల్యూ. సో ఈ ప్రాపర్టీస్ ఆఫ్ పైథాన్ ఆబ్జెక్ట్స్లో ఫస్ట్ వన్ ఏంటి? మనం ఐడెంటిటీ అనమాట. సో ఈ ఐడెంటిటీ ఈజ్ ద యూనిక్ మెమరీ అడ్రస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఏంటి ఐడెంటిటీ అంటే ఏంటి? ఒక యూనిక్ మెమరీ అడ్రస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అనమాట. సో ప్రతి ఆబ్జెక్ట్కి ఒక యూనిక్ మెమరీ ఉంటుంది. సో ఈ ఆ మెమరీ ఎందులో ఉంటుంది? మన సిస్టంలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో పైథాన్ ప్రొవైడ్స్ దన్ ఐడి ఫంక్షన్. సో ఇది అనేది మనకు ఒక డిఫాల్ట్ ఫంక్షన్ అనమాట. సో ఇన్బుల్ట్ ఫంక్షన్. సో ఈ ఐడి ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే టు ఫైండ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఐడెంటిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ కనుక్కోవడానికి మనం ఈ ఐడి ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. సో మీరు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసినట్టయితే చూడండి, లెట్ సపోజ్ ఏ ఈక్వల్ టు 100 అని ఇచ్చాను. సో ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఏ ఈక్వల్ టు 100 అని ఇచ్చాను. జావాలో కంటే అయితే మనం ఇంటి ఏ ఈక్వల్ టు 100 అట్లా ఇస్తాం. బట్ ఇక్కడ మనం డేటా టైప్ మెన్షన్ చేయవసరం లేదు, ఎందుకంటే ఇది పైథాన్ అనక ఆటోమేటిక్ గా మనం డేటా టైప్ అనేది అదే తీసుకుంటుంది. జస్ట్ మనం ఏ ఈక్వల్ టు 100 లేదా నేమ్ ఈక్వల్ టు హర్ష అని అలా మనం డైరెక్ట్ గా నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. వాల్యూ ఏదైనా ఇచ్చేసుకుంటే అది డిఫాల్ట్ గా తీసుకుంటుంది అది డేటా టైప్ అనేది. సో ఇక్కడ మనం ఏ ఈక్వల్ టు 100 అని ఇచ్చాను. నేను క్రింద ఏమి ఇచ్చాను? ప్రింట్ ఐడి ఏ అని ఇచ్చాను. సో ఏ యొక్క ఐడి ఏంటో నేను ప్రింట్ చేయమని ఇచ్చాను. సో ఇది ఏం చేసింది? సమ్ ర్యాండమ్ నెంబర్ ప్రింట్ చేసింది. ఈ ర్యాండమ్ నెంబర్ ఏంటంటే మనకి ఈ ఐడి అడ్రస్ అనమాట. సో మెమరీ అడ్రస్ ఎక్కడైతే స్టోర్ అయిందో సిస్టంలో ఆ మెమరీ అడ్రస్ మనకు అవుట్పుట్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో కింద మీరు చూసుకున్నట్టయితే దీని నెంబర్ మే వేరీ ఫ్రమ్ సిస్టమ్ టు సిస్టమ్. సో ప్రతి సిస్టంలోనే ఒకే ప్లేస్ లో స్టోర్ అవుతుంది కదా. సో సిస్టమ్ నుంచి సిస్టమ్ కి వేరుగా ప్రింట్ అవుతుంది మనకి ఇలా రన్ చేసుకున్నట్టయితే, ఈ కోడ్ మనం రన్ చేసుకున్నట్టయితే. సో ఈ ఐడి ఫంక్షన్ దేనికి పనిచేస్తుందో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. ది ఐడి ఫంక్షన్ రిటర్న్స్ ద యూనిక్ మెమరీ లొకేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో యూనిక్ మెమరీ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆబ్జెక్ట్ ది దాన్ని మనకి రిటర్న్ చేస్తుంది ఈ ఐడి ఫంక్షన్ అనేది. నెక్స్ట్ వన్ మన సెకండ్ వన్ చూసుకున్నట్టయితే టైప్ అనమాట. టైప్. సో టైప్ స్పెసిఫైస్ ద కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్. అది ఎటువంటి టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఈ టైప్ అనేది టైప్ స్పెసిఫై చేస్తుంది అనమాట. సో పైథాన్ ప్రొవైడ్స్ ద టైప్ ఫంక్షన్. దీనికోసం కూడా మనకి టైప్ ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ ని ఇన్బుల్ట్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది. సో టు డిటర్మైన్ ద టైప్. సో టైప్ ని డిటర్మైన్ చేయడానికి మనకి టైప్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఆ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఆ టైప్ ఏంటో తెలుసుకుంటాం అనమాట. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఏ ఈక్వల్ టు 100 అని ఇచ్చాడు. ప్రింట్ టైప్ ఏ అన్నాడు. సో ఏ అనేది ఏ టైప్ మనకి ప్రింట్ చేయమని చెప్తున్నాడు. సో మనకు అవుట్పుట్ లో ఏమని ఇచ్చింది? ఇంట్ అని ప్రింట్ అయింది. సో అలాగే ఇక్కడ మనం నేమ్ ఇస్తే స్ట్రింగ్ అని ప్రింట్ అవుతుంది. సో అలా ఇక్కడ ఏ డేటా టైప్ అయితే ఇచ్చామో ఆ డేటా టైప్ అనేది మనకి అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ది వేరియబుల్ ఏ ఈజ్ ఎన్ టైప్ ఆఫ్ ఇంటీజర్. సో ఇంటీజర్ టైప్ అనుకో. సో ఇంట్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చూసుకున్నట్టయితే మనకి వాల్యూ ఈజ్ ద యాక్చువల్ డేటా స్టోర్డ్ ఇన్సైడ్ ద ఆబ్జెక్ట్. సో ఏదైతే డేటా ఆబ్జెక్ట్ లోపల స్టోర్ అవుతుందో ఆ వాల్యూనే వాల్యూ అని అంటాం అనమాట. సో లెట్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకి నేమ్ ఈక్వల్ టు పైథాన్ అని ఇచ్చాం. సో ఇది వేరియబుల్, ఇది ఆబ్జెక్ట్. సో దీని లోపల ఏదైతే దీని నేమ్ అనే ఆబ్జెక్ట్ ఉంది కదా. సో ఈ ఆబ్జెక్ట్ లోపల దీని లోపల ఏదైతే మనకి వాల్యూ స్టోర్ అవుతుందో ఆ వాల్యూనే
మనం వాల్యూ అని అంటాం. సో యాక్చువల్ డేటా స్టోర్డ్ అనమాట. ఏదైతే డేటా స్టోర్ అయిందో ఆ డేటాని మనం వాల్యూ అని అంటాం. సో ఇది మనం ప్రింట్ చేసినప్పుడు మనకు పైథాన్ అని ప్రింట్ అయింది. సో ఇది వాల్యూ, నేమ్లో మనకి వాల్యూ స్టోర్ అయింది. సో ఇవి ఆబ్జెక్ట్కి సంబంధించినవి 3 ప్రాపర్టీస్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేస్తే మనకి చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒకటి ఎగ్జాంపుల్. సో మొత్తం 3 కవర్ అయ్యేలాగా ఒకటే ఎగ్జాంపుల్లో ఉందన్నమాట. మీకు కావాలంటే ఈ ఎగ్జాంపుల్ కూడా రాయొచ్చు ఎగ్జామ్లో. సో నేను నెక్స్ట్ వన్ చూసినట్టయితే మీరు స్టాండర్డ్ టైప్స్ ఇన్ పైథాన్. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఇది మాత్రం కంపల్సరీగా రాయాలి. సో చూడండి, స్టాండర్డ్ టైప్స్ అంటే ఏంటి చూడండి. పైథాన్ ప్రొవైడ్స్ ద సెవరల్ బుల్టిన్ స్టాండర్డ్ డేటా టైప్స్. సో ఏంటి, మనకి కొన్ని బుల్టిన్ డేటా టైప్స్ ఉంటాయి సెవరల్లో. సో ఆ డేటా టైప్స్ ఏంటో మనం చూద్దాం. సో దే ఆర్ న్యూమరిక్ టైప్స్, సీక్వెన్స్ టైప్స్, మ్యాపింగ్ టైప్, సెట్ టైప్ అండ్ బులియన్ టైప్స్, నాన్ టైప్. సో ఒక్కొక్కటి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి న్యూమరిక్ టైప్స్. సో న్యూమరిక్ టైప్స్ లో ఏముంటాయి, న్యూమరిక్ టైప్స్ ఆర్ యూజ్ టు స్టోర్ నెంబర్స్ ని స్టోర్ చేసుకోవడానికి మనకి ఈ న్యూమరిక్ టైప్స్ అనేది యూజ్ అవుతుంది. సో దే ఇన్క్లూడ్ ఇంటీజర్స్, ఫ్లోట్ నెంబర్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మీకు ఇంటర్లో మీకు ఒక చాప్టర్ ఉంటుంది కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇవి డిఫరెంట్ నెంబర్స్ అనమాట. సో ఇంటీజర్స్, ఫ్లోట్స్ ఇవి ఎక్స్ట్రాగా మనకు పైథాన్లో కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇంటీజర్ని మనం ఇంట్ అని పెట్టుకుంటాం. సో ఇది స్టోర్స్ ద హోల్ నెంబర్స్ స్టోర్ చేసుకుంటుంది. లెట్ సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి x ఈక్వల్ టు 50 అని ఇచ్చాం. సో ప్రింట్ x అని ఇచ్చామంటే మనకి ఏమవుతుంది, ఆ x వాల్యూ ఏంటో ప్రింట్ అయ్యింది. సో 50 అని. తర్వాత కింద ఏమి ఇచ్చాం మనకు, ప్రింట్ టైప్ x అన్నాం. సో అది ఇది ఏ టైప్ అనేది ఇచ్చాం. సో ఏ టైప్ అనేది ఇంట్ అని ప్రింట్ అయింది. సో ఇది ఇంటీజర్ అనక ఇంట్ అని ప్రింట్ అయింది. సో ఇది ఇంటీజర్. నెక్స్ట్ వన్ వస్తే ఫ్లోట్ అనేది డిసిమల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. మీరు ఆల్రెడీ సిలో జావాలో చూసి ఉంటారు కదా. సో ఫ్లోట్ అనేది డిసిమల్ వాల్యూస్ లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ప్రైస్ ప్రింట్ చేసుకుంటే 99.99 ప్రింట్ అయింది. తర్వాత వచ్చేటప్పటికి మనకి టైప్ ప్రింట్ చేసినప్పుడు ఫ్లోట్ అని ప్రింట్ అయింది. సో నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కాంప్లెక్స్ నెంబర్స్. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ అనేది ఎక్కడ మన ప్రోగ్రామ్లో రాలేదు. సో ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో ఏం స్టోర్ అవుతాయి, రియల్ అండ్ ఇమేజినరీ నెంబర్స్, ఇమేజినరీ నెంబర్స్. సో మీకు ఆల్రెడీ ఇంటర్లో ఈ టచ్ అయి ఉంటాయి కనుక మీకు ఇంటర్లో మీరు ఎంపీసీఐ చదువుంటే ఖచ్చితంగా మీకు ఈజీగా అర్థమైపోతుంది కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటో. సో నార్మల్గా మనం a+ib లేదా a3+4i లేదా 4+3i అలా చదువుతాం. బట్ ఇక్కడ మాత్రం i అంటే ఇమేజినరీ నెంబర్ కదా, ఇక్కడ j తీసుకుంటాం ఇమేజినరీ నెంబర్ కింద, i కాకుండా. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ i కాకుండా j తీసుకుంటాం. సో ఇక్కడ మనం ప్రింట్ చేసినప్పుడు మనకి అగైన్ మళ్ళీ మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ప్రింట్ అయింది. ఏ నెంబరు, రియల్ నెంబరు, ఇమేజ్ నెంబరు రెండు కలిపి ప్రింట్ అయ్యాయి. అలాగే టైప్ ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, కాంప్లెక్స్ అని ప్రింట్ అయింది. సో కాంప్లెక్స్ నెంబర్ అనగా ఇది కాంప్లెక్స్ అని ప్రింట్ అయింది అనమాట. సో నెక్స్ట్ వన్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే మనకి సీక్వెన్స్ టైప్స్. సో సీక్వెన్స్ టైప్స్ ఏంటి, సీక్వెన్స్ టైప్స్ ఆర్ ద స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఆర్డర్డ్ మేనర్. సో ఒక ఆర్డర్ మేనర్ లో మల్టిపుల్ వాల్యూస్ ని సింగిల్ వాల్యూస్ కాకుండా మల్టిపుల్ వాల్యూస్ ని ఒకేసారి స్టోర్ చేసుకునేవి అనమాట. సో ఇక్కడ మనం దే ఆర్ ఇన్క్లూడ్ స్ట్రింగ్, లిస్ట్, టూపుల్. సో ఏంటి ఇందులో ఏముంటాయి, స్ట్రింగ్స్, లిస్ట్, టూపుల్. సో ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ స్ట్రింగ్ చూసుకున్నట్టయితే మనకి స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ ఆర్ డబుల్ కోట్స్ అనమాట. సో స్ట్రింగ్ అనేది ఏంటంటే ఒక డబుల్ కోట్స్ లో కానీ సింగిల్ కోట్స్ లో కానీ ఉంటుంది. ఏంటి, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఇక్కడ క్యారెక్టర్స్ అంటే ఏంటి, లెటర్స్. మనకి ఏబిసిడీలు ఉంటాయి కదా, ఆ లెటర్స్ ని కొన్ని లెటర్స్ కలిపితే దాన్ని స్ట్రింగ్ అని అంటాం. సో హియర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి నేమ్ ఈక్వల్ టు హర్ష అని ఇచ్చాం. సో HARSH ఇవన్నీ క్యారెక్టర్స్ అవుతాయి. సో గ్రూప్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ ఆర్ డబుల్ కోట్స్. ఇక్కడ చూసినట్టయితే నేను డబుల్ కోట్స్ పెట్టుకున్నాను, సింగిల్ కోట్స్ పెట్టుకున్నా మీకు ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇప్పుడు నేను నేమ్ రాసిన తర్వాత నేమ్ ప్రింట్ చేసుకున్నాను. సో హర్ష అని ప్రింట్ అయింది. సో ఇది స్ట్రింగ్ అవుతుంది. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే లిస్ట్ అనమాట. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు దాకా మీకు ఏ ప్రోగ్రామింగ్ లో స్ట్రింగ్స్ అనేది మీరు ఆల్రెడీ జావాలో వినుంటారు, బట్ లిస్ట్ అనేది మీరు కంప్లీట్ గా కొత్తగా నేర్చుకుంటున్నారు పైథాన్ లోనే. సో లిస్ట్ అంటే ఏంటి చూడండి, లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్ లో ఉంటాయి అనమాట అండ్ మ్యూటబుల్ కలెక్షన్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కొత్త వర్డ్ మ్యూటబుల్ అని వచ్చింది. సో మ్యూటబుల్ అంటే ఏంటంటే మనం ఒక ఆ వాల్యూస్ ని ఏదైతే ఉందో ఆ లిస్ట్ లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో
ఆ వాల్యూస్ని మనం అప్డేట్ చేయగలుగుతాం. తర్వాత ఎప్పుడైనా మార్చుకొని ఇక్కడ 90 ఉంది, నేను 90 కాకుండా ఎక్స్ట్రాగా వేరే నెంబర్ మార్చాలనుకుంటున్నాను. సో అప్పుడు నాకు అవుతుంది, దానికి పాసిబుల్ అవుతుంది అని. మ్యూటబుల్ అంటే నెంబర్స్ని అప్డేట్ చేయగలరు, చేంజ్ చేయగలరు అని మీనింగ్ అనమాట. ఇమ్యూటబుల్ అంటే అందులో ఉన్న లిస్ట్లో కానీ టూపుల్లో కానీ ఇంకెప్పటికీ మనం చేంజ్ చేయలేము నెంబర్స్. సో ఈ లిస్ట్లో ఉన్న ఏవైనా సరే మనం మ్యూటబుల్ కలెక్షన్ అనమాట. మ్యూటబుల్ కలెక్షన్ అంటే మనం తర్వాత ఎప్పుడైనా మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇక్కడ నేను 90 ప్లేస్లో వేరేది ఏదైనా పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు, అలాగే 95 ప్లేస్లో వేరే నెంబర్ అప్డేట్ చేయాలన్నా చేసుకోవచ్చు. సో లిస్ట్లో ఉన్నది అదనమాట. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే లిస్ట్ అనేది ఎప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. లిస్ట్ అనేది ఎప్పుడు మ్యూటబుల్ కలెక్షన్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్లో క్లోజ్ అయి ఉంటుంది. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మీకు బాగా. నెక్స్ట్ వన్ వస్తే టూపుల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే టూపుల్ అనేది పారెన్సిస్లో స్టోర్ అయి ఉంటుంది. బట్ ఇది వచ్చేటప్పటికి లిస్ట్లో వచ్చేటప్పటికి మనకి స్క్వేర్ బ్రాకెట్లో స్టోర్ అవుతాయి, ఇది మాత్రం పారెన్సిస్లో స్టోర్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇమ్యూటబుల్ కలెక్షన్. ఇమ్యూటబుల్ అంటే ఒక్కసారి టూపుల్ ఇచ్చిన తర్వాత మనకి దాన్ని చేంజ్ చేయలేము ఇమ్యూటబుల్ అంటే. సో నేను తర్వాత చేంజ్ చేసి పెట్టుకుంటాను నెంబర్ అంటే నెంబర్ ఇంక చేంజ్ అవుతుంది ఇప్పటికీ. సో అలాగే ఉండిపోద్ది ఇది. సో దీని ప్లేస్లో మీరు వేరే నెంబర్ని అప్డేట్ చేయాలన్నా లేదా చేంజ్ చేయాలన్నా సరే అవ్వదన్నమాట. సో దీనికి మ్యూటబుల్ అంటే చేంజ్ చేసుకోగలరు, ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేమని మీనింగ్ అనమాట. గుర్తుపెట్టుకోండి ఈ 2 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్, మ్యూటబుల్, ఇమ్యూటబుల్. అండ్ బ్రాకెట్స్ లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్, ట్యూపుల్ అంటే పారెన్సిస్ ఉంటాయి. సో ఈ టూ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి డిక్షనరీ అంటే ఇది ఒక మ్యాపింగ్ టైప్ అనమాట. సో చూడండి, ఏ డిక్షనరీ స్టోర్స్ దట్ డేటా ఇన్ కీ వాల్యూ పేర్స్. సో కీని వాల్యూకి పేర్స్లో స్టోర్ చేసుకుంటుంది డేటాని. సో మీకు ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, స్టూడెంట్ అనేది ఇక్కడ డిక్షనరీ అనమాట. సో స్టూడెంట్ ఈక్వల్ టు ఫస్ట్ కీ ఏమి ఇచ్చాను, ఫస్ట్ ఇచ్చింది కీ కింద తీసుకుంటుంది, తర్వాత హిస్టరీ సింబల్ పెట్టి తర్వాత ఏం చేస్తాం మనం వాల్యూ ఇస్తాం. ఫస్ట్ కీ ఇస్తాం, తర్వాత వాల్యూ ఇస్తాం, తర్వాత సెకండ్ వాల్యూ ఇవ్వడానికి మళ్ళీ అగైన్ కామా పెట్టి మళ్ళీ కీ ఇచ్చి దాని తర్వాత కీలో ఉన్న వాల్యూ ఇస్తాం. సో కీ వాల్యూ పేర్స్ అనమాట. ఇలా కీ వాల్యూ పేర్స్ ఇలా ఇచ్చుకుంటాం. సో ఎప్పుడైతే మనం ఈ డిక్షనరీని ప్రింట్ చేసామో అప్పుడు మనకి లిస్ట్లో ఇలా ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇలా కర్లీ బ్రాసెస్లో మనకి అవుట్పుట్ అనేది ఇలా ప్రింట్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఇలా ప్రింట్ చేసాం. సో డిక్షనరీ అంటే కీ వాల్యూ పేర్స్ని ఒకేసారి స్టోర్ చేసుకునేది అనమాట. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ సెట్ టైప్ అంటే చూడండి, సెట్ స్టోర్స్ ద యూనిక్ ఎలిమెంట్. సెట్ అనేది ఏంటి, ఒక ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అంటే మీకు డబల్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయంటే తీసుకోదన్నమాట. సో డూప్లికేట్ వాల్యూస్ ఆర్ ఆటోమేటికలీ రిమూవ్. సో డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. సో ఎస్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ మనకి 10, 20, 30, 22 టైమ్స్ ఇచ్చాడు. బట్ మనం ప్రింట్ చేసినప్పుడు మాత్రం ఓన్లీ వన్ టైం మాత్రమే, స్టార్టింగ్ ఉన్నది మాత్రమే ప్రింట్ అయింది అనమాట. సో ఇంకా సెట్ ఇందులో స్టోర్ అవుతుంది. సెట్ అనేది ఏ బ్రాకెట్లో పెట్టుకుంటాం మనం, కర్లీ బ్రాసెస్లో పెట్టుకుంటాం. సో సెట్ అనేది కర్లీ బ్రాసెస్లో పెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి, బ్రాసెస్ అనేది మర్చిపోకండి. దీనికి సెట్కేమో కర్లీ బ్రాసెస్, లిస్ట్కి ఏమో స్క్వేర్ బ్రాకెట్స్, ట్యూపుల్స్కేమో పారెన్సిస్ యూజ్ చేస్తాం. సో ఆ బ్రాకెట్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకదానికి పెట్టేస్తుంటారు. మాక్సిమం ఎక్కువగా ఇదే మిస్టేక్ చేస్తుంటారు. సో సెట్ అంటే ఏంటి, డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా ఉంటే అవి ఆటోమేటిక్గా రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ బూలియన్ టైప్. ఇది కొత్తది కాదు, మీకు ఆల్రెడీ తెలిసిందే. సో బూలియన్ టైప్ స్టోర్స్ ద ఓన్లీ 2 వాల్యూస్. ఏంటంటే అది ట్రూ ఫాల్స్, ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో లెట్ సపోజ్ రిజల్ట్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాం, రిజల్ట్ ప్రింట్ చేసినప్పుడు ట్రూ అని ప్రింట్ అయింది, టైప్ ప్రింట్ చేసినప్పుడు బూలియన్ అని ప్రింట్ అయింది. సో బూలియన్ వాల్యూ అనుక బూలియన్ ప్రింట్ అయింది. సో ఇది ఏం చేస్తుంది, బూలియన్ టైప్ ట్రూ ఆర్ ఫాల్స్ ని స్టోర్ చేసుకుంటుంది. సో ఫైనల్ వన్ చూసుకున్నట్టయితే మనకు నన్ టైప్. సో నన్ ఏం చేస్తుంది అంటే నన్ రిప్రజెంట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఏ వాల్యూ. సో అక్కడ ఆబ్సెన్స్ ఆఫ్ ఏ వాల్యూ, ఎటువంటి వాల్యూ లేదు అక్కడ. సో ఎటువంటి వాల్యూ లేనప్పుడు సో అక్కడ మనం నన్ అని ఇచ్చుకుంటాం. సో జస్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం, క్రియేట్ చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఎక్స్ అని, దానికి నేను నన్ ఇచ్చాను. సో అక్కడ ఏం వాల్యూ లేదు. సో దట్ నేను టైప్ ప్రింట్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది, నన్ టైప్ అని ప్రింట్ అవుతుంది అనమాట. సో నన్ అని ఇచ్చామంటే అక్కడ మనం ఏ వాల్యూ లేదు దాని మీనింగ్ అనమాట. సో నన్ అంటే ఇది అనమాట, నన్ టైప్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. చూడండి, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ స్టాండర్డ్ టైప్ ఆపరేటర్స్ అండ్ స్టాండర్డ్ టైప్ బుల్టిన్ ఫంక్షన్స్. సో ఈ స్టాండర్డ్ టైప్ ఆపరేటర్స్ అండ్ స్టాండర్డ్ టైప్ బుల్టిన్ ఫంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది కూడా మీకు మ్యాక్సిమం వచ్చి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ముందుగా మనం డెఫినేషన్ చూసి
దాని లోపల ఈ ఆపరేటర్స్ ఏంటి, బుల్టిన్ ఫంక్షన్స్ ఏంటో క్లియర్గా చూద్దాం ఒక్కొక్కటి. సో ముందుగా స్టాండర్డ్ టైప్ ఆపరేటర్స్ డెఫినేషన్ చూస్తే, సో స్టాండర్డ్ టైప్ ఆపరేటర్స్ ఆర్ స్పెషల్ సింబల్స్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ అర్థమెటిక్, లాజికల్, కంపారిజన్, ఐడెంటిటీ, మెంబర్షిప్ అండ్ బిట్ వైజ్ ఆపరేషన్స్ ఆన్ పైథాన్ ఆబ్జెక్ట్స్. సో ఇవేంటంటే ఒక స్పెషల్ సింబల్స్ అనమాట, యూజ్డ్ టు పర్ఫార్మ్ అర్థమెటిక్ అండ్ లాజికల్, కంపారిజన్. సో అర్థమెటిక్ లేదా లాజికల్, కంపారిజన్, ఐడెంటిటీ, మెంబర్షిప్, బిట్ వైజ్ ఆపరేషన్స్, ఈ ఆపరేషన్స్ అన్నీ చేయడానికి మన దగ్గర ఉన్న డేటాతో ఈ పైథాన్ ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ యూజ్ అవుతాయి అనమాట. సో ఈ టైప్ ఆపరేటర్స్ అనేవి. సో ఇవి ఒక్కొక్కటి మనం డీటెయిల్డ్గా చూద్దాం టైప్ ఆపరేటర్స్లో ఇన్బుల్ట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్టాండర్డ్ టైప్ బుల్టిన్ ఫంక్షన్స్. దీని డెఫినేషన్ చూస్తే, స్టాండర్డ్ టైప్ బుల్టిన్ ఫంక్షన్స్ ఆర్ ప్రీ డిఫైన్ పైథాన్ ఫంక్షన్స్. ఇవి ఒక ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ అనమాట. సో ఇవన్నీ ఆల్రెడీ పైథాన్లో ఉంటాయి, అవి జస్ట్ మనం తెచ్చుకుని యూజ్ చేసుకునే ఫంక్షన్స్. నార్మల్గా మన ఫంక్షన్స్ అంటే మనం క్రియేట్ చేసుకుంటాం, బట్ ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి పైథాన్లో. సో ఆ ఫంక్షన్స్ అనేవి మనం తెచ్చుకుని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ప్రీ డిఫైన్ అంటే దాదనమాట మీనింగ్. సో యూజ్ టు ఆబ్టైన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆబ్జెక్ట్స్ or perform common operations. So about the object కోసం ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో సమ్ కామన్ ఆపరేషన్స్ లైక్ ఫైండింగ్ లెంత్. సో ఏదైనా లెంత్ని ఫైండ్ చేయడానికి, లేదా మ్యాక్సిమం వాల్యూ లేదా మినిమం వాల్యూ అది ఏ టైపో కనుక్కోవడానికి, లేదా ఐడెంటిటీ కనుక్కోవడానికి. సో ఇలా వీటి కోసం కొన్ని ఫంక్షన్స్, బుల్టిన్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ ఫంక్షన్స్ని మనం ఈ స్టాండర్డ్ టైప్ బుల్టిన్ ఫంక్షన్స్ అని అంటాం. సో ముందుగా మనం ఈ టైప్స్ ఆఫ్ స్టాండర్డ్ టైప్ ఆపరేటర్స్ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. తర్వాత మనం స్టాండర్డ్ టైప్ బుల్టిన్ ఫంక్షన్స్ ఏంటో ఇంకా కొంచెం క్లియర్గా నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. సో ముందుగా టైప్స్ ఆఫ్ స్టాండర్డ్ టైప్ ఆపరేటర్స్ అనేవి చూద్దాం. చూడండి. సో పైథాన్ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ స్టాండర్డ్ టైప్ ఆపరేటర్స్. సో అవేంటి? అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనమాట. ఇప్పుడు మనం ఇందులో ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వన్ చూసినట్టయితే మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తే చూడండి, దీస్ ఆపరేటర్స్ పెర్ఫార్మ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. సో ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో చూడండి, ఇందులో ఆపరేటర్ చూసినట్టయితే ఫస్ట్ వన్ +1. సో ప్లస్ ఎందుకు యూజ్ అవుతుంది? మనకి ఎడిషన్ చేసుకోవడానికి, ఏదైనా 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి. సో ఈ ఎడిషన్ అనే ఆపరేటర్, ఈ ప్లస్ ఆపరేటర్ మనకి యూజ్ అవుతుంది. అలాగే మైనస్ చూసుకున్నట్టయితే సబ్ట్రాక్షన్. మీకు ఇవన్నీ మీరు నార్మల్ మన మ్యాథ్స్లో చూస్తాం కదా, అవే సింబల్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంటూ కాకుండా మల్టిప్లికేషన్కి ఈ స్టార్ సింబల్ యూజ్ చేస్తాం అనమాట. దేనికోసం? మల్టిప్లికేషన్ కోసం. సో ఇవన్నీ మీరు అన్ని ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో ఇది కామన్. అండ్ డివిజన్ కూడా స్లాష్ యూజ్ చేస్తాం, ఇవన్నీ మీకు తెలిసినవి ఆల్రెడీ. సో బట్ ఈ డబుల్ స్లాష్ అనేది ఫ్లోర్ డివిజన్ అంటారు. సో ఫ్లోర్ డివిజన్ అంటే రౌండ్ ఫిగర్, రౌండ్స్ అంటే ఇప్పుడు 10/3 అంటే మనకి 3.33 వస్తుంది కదా, బట్ 3.33 కాకుండా ఓన్లీ 3 మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇలా తీసుకుంటుంది అనమాట. ఇది ఫ్లోర్ డివిజన్ అంటారు. అండ్ మాడ్యులస్ అంటే మీకు తెలుసు కదా, ఏం రిటర్న్ చేస్తుంది? రిమైండర్ రిటర్న్ చేస్తుంది. ఒక డివిజన్లో రిమైండర్ రిటర్న్ చేస్తుంది అనమాట. 10/3 అంటే సో మనకి రిమైండర్ కోఎఫిషియంట్ 3 అవుతుంది, రిమైండర్ 1 అవుతుంది. సో ఆ రిమైండర్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేసేది ఈ మాడ్యులస్ అనమాట. సో మాడ్యులస్కి పర్సెంటేజ్ సింబల్ యూజ్ చేస్తాం. అలాగే 2 స్టార్స్ పెడితే, లైక్ ఈ 2 స్టార్ సింబల్స్ యూజ్ చేస్తే మనకి ఎక్స్పోనెంట్ అంటే పవర్ అనమాట. లైక్ 2/3. సో 2/3 వాల్యూ 2 × 2 × 2 = 8 అనమాట. సో ఇది ఎక్స్పోనెంట్స్కి 2 స్టార్స్ యూజ్ చేస్తాం అనమాట. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్లో ఈ ఆపరేటర్స్ అన్ని కవర్ చేద్దాం. లెట్ సపోజ్ A = 5 10, B = 3 అని తీసుకున్నాం. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎడిషన్కి A + B అని డైరెక్ట్గా యూజ్ చేసుకున్నాం. అలాగే సబ్ట్రాక్షన్కి A - B, A × B, A/B, A/B ఫ్లోర్. సో నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్, నెక్స్ట్ A మాడ్యులస్ B, A ఎక్స్పోనెంట్ B. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆన్సర్ మనకి A + B అంటే అవుట్పుట్ ఎడిషన్కి 13, 7, 30, 3.33 వచ్చింది. డివిజన్ చేస్తే 3.33 వస్తుంది. బట్ ఫ్లోర్ డివిజన్ మాత్రం ఇది రౌండ్ చేసి మనకి ఓన్లీ ఇంటీజర్ మాత్రమే చూపిస్తుంది. సో ఇంటీజర్కి 3 మాత్రమే ప్రింట్ అయింది ఫ్లోర్ డివిజన్కి. నెక్స్ట్ మాడ్యులస్ వచ్చేటప్పటికి మాడ్యులస్కి 1 అనమాట. 1 రిమైండర్ 1 కదా ప్రింట్ అవుతుంది. సో పవర్ వచ్చేటప్పటికి 1000, ఎందుకంటే 3/3 3 × 3 × అలా చేసుకుంటూ వెళ్తే మనకి 10 వచ్చింది అనమాట. సో 3/10 అంటే మనకి 1000 వస్తుంది. సో అందుకనే మనకి ఆన్సర్ ఇది ప్రింట్ అయింది. సో ఇది అవుట్పుట్, ఇవన్నీ కవర్ చేసే అవుట్పుట్ అనమాట. మీరు రాసినప్పుడు ఇవన్నీ టేబుల్ గీసి, టేబుల్లో ఇవన్నీ ఆపరేటర్స్ రాసి, ఈ ఆపరేటర్స్ ఒక డిస్క్రిప్షను, ఆపరేటర్ నేము, ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ రాసినా రాయకపోయినా పర్వాలేదు, బట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మాత్రం కన్ఫర్మ్గా రాయండి, సో దట్ మీకు మంచి ఇంప్రెషన్ పడుతుంది. సో మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి కంపారిజన్ ఆపరేటర్స్. సో కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ దీస్ ఆపరేటర్స్ ఆర్ కంపేర్ టూ వాల్యూస్ అండ్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏదైనా టూ వాల్యూస్ని కంపేర్ చేసి మనకి రిటర్న్ ఏం చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే మనం ఆ టూ వాల్యూస్కి మనకి ఎలా కంపేర్ చేస్తున్నాం, అది కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ అని, కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆపరేటర్ చూసినట్టయితే ఈక్వల్ టుకి డబుల్ ఈక్వల్ టు సింబల్ యూస్ చేస్తాం. సో ఏదైనా రెండు వాల్యూస్ కానీ రెండు వేరియబుల్స్ కానీ ఏమైనా రెండు ఈక్వల్ కాదా చెక్ చేసుకోవడానికి మనం ఈ టూ ఈక్వల్ టు సింబల్ అనేది ఈ ఆపరేటర్ అనేది యూస్ చేస్తాం. అలాగే నాట్ ఈక్వల్ టుకి ఈ సింబల్ యూస్ చేస్తాం. సో నాట్ ఈక్వల్, సో గ్రేటర్ దెన్ మీకు తెలిసిందే, లెస్ దెన్, అలాగే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ సింబల్స్ ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 15 అని ఇచ్చాం. సో ఏ ఈక్వల్ టు బి అని ఇచ్చాం. సో ఏ ఈక్వల్ టు బి కాదు, సో అందుకే ఫాల్స్ అని ప్రింట్ అయింది. సో ఇవి ఇట్లా ఆన్సర్స్ అన్ని ఎప్పుడు ఎలా ప్రింట్ అవుతాయంటే మనకి అవుట్పుట్లో ట్రూ ఆర్ ఫాల్స్లో మాత్రమే ప్రింట్ అవుతాయి. సో డైరెక్ట్గా ఇది మనకి బులియన్లోనే ప్రింట్ అవుతుంది అనమాట. సో బులియన్ డేటా టైప్లోనే ప్రింట్ అవుతుంది. మనం అది చెప్పవసరం లేదు, డైరెక్ట్గా మన కండిషన్ ఇచ్చినప్పుడు అదే చెక్ చేసుకుని అది ఆటోమేటిక్గా బులియన్ వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్లో ప్రింట్ అయిపోద్ది అనమాట ఆన్సర్ అనేది. సో ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుని ఏ నాట్ ఈక్వల్ టు బి అన్నాడు. సో ఏ నాట్ ఈక్వల్ టు బిఏ కదా, సో అందుకే ఆన్సర్ ట్రూ అని ప్రింట్ అయింది. ఏ గ్రేటర్ దెన్ బి, సో 20 గ్రేటర్ దెన్ 15, సో ఆన్సర్ ట్రూ. సో బి గ్రేటర్ దెన్ ఏ లెస్ దెన్ బి అన్నాడు. సో ఏ అనేది లెస్ దెన్ బి కాదు, సో అందుకనే ఫాల్స్ ప్రింట్ అయింది. సో ఇలా ట్రూ ఆర్ ఫాల్స్లో ప్రింట్ అవుతుంది అనమాట ఆన్సర్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చితే మనకి లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ అనేవి అండ్, ఆర్, నాట్ మొత్తం 3 ఉంటాయి అనమాట. సో అండ్, ఆర్, నాట్. సో ఈ అండ్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ట్రూ ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. సో ఏదైనా 2 కండిషన్స్ ఇచ్చి ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతే ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది అనమాట. ఈ అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఏదైనా 2 కండిషన్స్ ఇచ్చి ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. అదే ఆర్ వచ్చేటప్పటికి ట్రూ ఇఫ్ అట్లీస్ట్ 1 కండిషన్ ఇస్ ట్రూ. ఏదైనా 2 కండిషన్స్ ఇచ్చి అందులో ఒక్క కండిషన్ అట్లీస్ట్ ఒకటైనా సరే ట్రూ అయినా సరే ఆర్ కండిషన్, ఈ ఆర్ ఆపరేటర్ అనేది అప్లై అవుతుంది. అలాగే నాట్ వచ్చేటప్పటికి రివర్స్ ద రిజల్ట్ని రివర్స్ చేస్తుంది. ట్రూ అయితే ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాం, వై ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చాం. సో ప్రింట్ ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ వై ట్రూవా కాదా అని చెప్పేసి అడుగుతున్నాను. సో ఎక్స్ వై ట్రూవా కదా, ఒకటేమో ట్రూ ఒకటి ఫాల్స్. సో అందుకే మనకి ఆ కండిషన్ ఫాల్స్ అనుక. సో 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ కూడా ట్రూ అవుతుంది. బట్ ఇక్కడ 2 కండిషన్స్ ట్రూ కాదు, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్, అందుకే ఫాల్స్ ప్రింట్ అయింది. అలాగే ఎక్స్ ఆర్ వై ఎనీ వన్ ఏదైనా ఒకటైనా ట్రూ అవ్వాలి. సో ఇక్కడ ఎక్స్ అనేది ట్రూ అయింది కనుక సో కండిషన్ ట్రూ అయింది. నాట్ ఎక్స్ అంటే ఎక్స్ అనేది ట్రూ కాదన్నాడు. సో ట్రూ కాదంటే అప్పుడు మనకి ఏమైంది, ట్రూ కాదు కదా. సో ఎక్స్ అనేది ట్రూ కాదన్నాడు. సో ట్రూ కానేది అంటే మన ట్రూ కదా, ఇది మన ఎక్స్ ఈక్వల్ టు ట్రూ కదా. సో అందుకనే కండిషన్ ఫాల్స్ అనమాట. లైక్ నాట్ ఎక్స్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ట్రూ అంటే ఫాల్స్ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అంటే ట్రూ అని ప్రింట్ అవుతుంది. సో అలా అనమాట. సో నాట్ రివర్స్ ద రిజల్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇవి లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే మీకు అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తుంటే యూజ్ టు అసైన్ వాల్యూస్ టు వేరియబుల్స్ని అసైన్ చేయడానికి, వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేయడానికి అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. లెట్ సపోజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ఈక్వల్ టు 5 అని, ప్లస్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అని, ప్లస్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అని, అదే మైనస్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 అని. సో దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 అని, దీని మీనింగ్ ఏమో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అని. సో నెక్స్ట్ వన్ చూస్తే ఇది ఎక్స్ ఇంటూ ఈక్వల్ టు అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2 అని, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2 అని. సో ఇది డివైడెడ్ బై ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు అంటే సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై 2 అని. సో ఇలా ఏంటంటే ఇవి షార్ట్ కట్స్. మనకి నార్మల్గా అయితే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అని, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 అని, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2 అని, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై 2 అని చెప్పేసి రాసుకోవచ్చు. లేదా ఇవి షార్ట్ కట్స్ మెథడ్స్ ఇలా కూడా రాసుకోవచ్చు డైరెక్ట్గా. సో మనకి ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అని. సో ఎక్స్ ఇక్కడ ఆల్రెడీ ఎంత 10. సో ఎక్స్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ అప్డేట్ వాల్యూ ఎంత అప్డేట్ చేస్తున్నాం. సో ఎక్స్ ఈక్వల్ టు 10 ప్లస్ 5 ఎంత 15. సో ఓవరాల్గా అవుట్పుట్ మనకు 15 ప్రింట్ అయింది. సో ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్. సో రిమైనింగ్ వాటికి మీరు కావాలంటే మీరు ఎగ్జాంపుల్స్ రాసుకోండి. బట్ ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ రాస్తే మీకు
క్లియర్ అయిపోద్ది మ్యాక్సిమం. మీకు కావాలనుకుంటే అన్నీ కలిపి ఒకే ప్రోగ్రామ్లో యాడ్ చేసుకున్నా పర్వాలేదు. సో నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ చూస్తే మీరు ఐడెంటిటీ ఆపరేటర్స్. సో ఐడెంటిటీ ఆపరేటర్స్ ఆర్ కంపేర్ వెదర్ టూ వేరియబుల్స్ రిఫర్ టు ద సేమ్ ఆబ్జెక్ట్. సో రెండు వేరియబుల్స్ సేమ్ ఆబ్జెక్ట్కి చెందినవా కాదా అని చెప్పేసి చెక్ చేస్తుంది అనమాట ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ అనేవి. సో రెండు వేరియబుల్స్ ఉన్నాయంటే ఆ రెండు వేరియబుల్స్కి ఒకటే ఆబ్జెక్ట్ ఉందా లేదా. సో రెండు వేరియబుల్స్కి ఒకటే ఆబ్జెక్ట్ అంటే ట్రూ అని, లేదంటే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈజ్ అంటే సేమ్ ఆబ్జెక్ట్ అని, ఈజ్ నాట్ అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అని. సో ఫస్ట్ వన్ చూసినట్టయితే మీకు ఇక్కడ లిస్ట్ తీసుకున్నాం. సో ఏ ఈక్వల్ టు 1,2 అని తీసుకున్నాం. బి ఈక్వల్ టు ఏ అని ఇచ్చాం. సో బి ఈక్వల్ టు ఏ అని ఇచ్చాం. సో దీనికి ఏ ఈక్వల్ టు ఈ ఆబ్జెక్ట్, అలా బి కూడా నేను ఇదే ఆబ్జెక్ట్ ఇచ్చాను. బట్ సి ఈక్వల్ టు ఇంకో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను నేను ఇక్కడ ఏం చేశాను నేను, వేరియబుల్ అంటే వాల్యూస్ రెండు సేమే 1,2, బట్ ఇక్కడ ఏం చేశాను నేను, ఒకటే ఆబ్జెక్ట్ ఇక్కడ బీకి అసైన్ చేశాను. ఏ అనుకున్న ఆబ్జెక్ట్ని బీకి కూడా అసైన్ చేశాను. బట్ సికి మాత్రం వాల్యూస్ వేరైనా సరే డిఫరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని నేను దీనికి వాల్యూస్ ఇచ్చాను కనుక సో అందువల్ల సో ఇది డిఫరెంట్ అవుతుంది. ఇవి రెండు సేమ్ అవుతాయి, ఏ ఈక్వల్ టు బి అవుతాయి. బట్ దీనికి మాత్రం డిఫరెంట్గా సపరేట్గా ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఇచ్చాము కనుక సో ఇది డిఫరెంట్ అవుతుంది. ఈ రెండు మాత్రం ఈక్వల్ అని అవుతాయి. సో ప్రింట్ ఏ ఇస్ బి. సో ఏ బి రెండు ఈక్వల్ కదా అని అడిగారు. ఏ బి రెండు ఈక్వలే కదా, ఎందుకంటే రెండింటికి సేమ్. బి ఈక్వల్ టు ఇదే అవుతుంది, ఏ ఈక్వల్ టు కొన్ని ఇదే అవుతుంది, ఎందుకంటే బి ఈక్వల్ టు ఏ అని ఇచ్చాము కనుక సో రెండింటికి ఇదే ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రింట్ ఏ ఇస్ సి. ఏ అనేది సి అవుతుందా, ఎందుకంటే ఇది సపరేట్ ఆబ్జెక్ట్, ఇది సపరేట్ ఆబ్జెక్ట్. సో అందువల్ల ఏమవుతుందంటే ఈ రెండు ఒకటి అవ్వవు, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అవుతాయి కనుక సో ఇక్కడ మాత్రం ఇది ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. సో ఇలా ఆబ్జెక్ట్ని చెక్ చేసుకుంటుంది, వాల్యూస్ని కాదు. వాల్యూస్ సేమ్ ఉన్నాయా లేదా కాదు, మనం ఆబ్జెక్ట్ని చెక్ చేసుకుంటుంది అనమాట, ఆబ్జెక్ట్ సేమ్ ఉందా లేదా అని. సో నెక్స్ట్ వన్ వస్తే మనకి సిక్స్త్ వన్, మెంబర్షిప్ ఆపరేటర్స్. సో యూజ్ టు చెక్ వెదర్ అన్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఇన్ సీక్వెన్స్. సో ఏంటిది, సో ఎలిమెంట్ అనేది సీక్వెన్స్లో ఉందా, వెదర్ అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ సీక్వెన్స్, ఎలిమెంట్ అనేది సీక్వెన్స్లో ఉందో లేదో చెక్ చేసి చెప్తుంది అనమాట మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే. సో ఇందులో 2 ఉంటాయి, అందులో ఫస్ట్ వన్ ఇన్ను, సెకండ్ వన్ ఏమో నాట్ ఇన్ను. సో ఇన్ అంటే ఎలిమెంట్ ఎగ్జిస్ట్, సో ఎలిమెంట్ ఉన్నట్టు. నాట్ ఇన్ అంటే ఎలిమెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఎలిమెంట్ అందులో లేనట్టు. లెట్ సపోజ్ నేమ్ ఈక్వల్ టు పైథాన్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇందులో ప్రింట్ నేమ్ ఇన్ నేమ్, పి ఇన్ నేమ్. సో పి అనేది నేమ్లో ఉందా లేదా అడుగుతున్నాం, ఉంది కదా పి అనేది, సో అందుకే ట్రూ ప్రింట్ అయింది. జెడ్ ఇన్ నేమ్, జెడ్ అనేది లేదు కదా, సో అందుకే ఫాల్స్ అని ప్రింట్ అయింది. సో ఇలా ఇవి మెంబర్షిప్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ సెవెంత్ వన్, బిట్వైజ్ ఆపరేటర్స్ వస్తే మనకి బిట్వైజ్ ఆపరేటర్స్ ఆర్ ఆపరేట్ ఆన్ బైనరీ నెంబర్స్. ఇవి ఓన్లీ బైనరీ నెంబర్స్ మాత్రమే యూజ్ అవుతాయి అనమాట. సో ఇందులో ఉండేవి మనకి అండ్, ఆర్, ఎక్స్ఆర్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. సో ఇవి ఆపరేషన్స్ అన్ని మనం బైనరీ నెంబర్స్ మీద యూజ్ చేస్తాం. మీరు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 3, ప్రింట్ ఏ అండ్ బి, అండ్ ప్రింట్ ఏ ఆర్ బి అని ఇచ్చాడు. సో అవుట్పుట్ ఏమో 1, 7 వచ్చాయి. సో ఇవి బైనరీ నెంబర్స్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తాయి అనమాట ఇవి. సో నీకు ఈ ఎగ్జాంపుల్ కావాలంటే చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు కదా. సో ఏ ఈజ్ బైనరీ, ఈ 5 ఇన్ బైనరీ ఈజ్ 0101. సో 5ని బైనరీలో 0101 కింద రాసుకుంటాం, 3నేమో 0011 కింద రాసుకుంటాం. సో మనం ఈ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఫస్ట్ మనకి ఏ అండ్ బి అన్నాడు కదా. సో ఏ అంతా మనకి 0101, సో బి అంతా 0011. సో మనకి అండ్ అన్నాడు కనుక సో ఏం చేయాలి, వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేసుకుంటాం, తెలుసు కదా ఇది షార్ట్ కట్. సో 1 into 1 1, సో 0 into 1 0, 1 into 0 0, 0 into 0 0. సో ఇది మనకి 0011 వచ్చింది, 0001 వచ్చింది ఆన్సర్. సో దీన్ని మన బైనరీ నెంబర్ని మళ్ళీ నార్మల్ నెంబర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 1 వస్తుంది. సో అందుకే మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఫస్ట్ దానికి 1 అని ప్రింట్ అయింది, ఏ అండ్ బికి. అలాగే ఏ ఆర్ బికి ముందు మల్టిప్లికేషన్ చేసాం కదా, ఇప్పుడు సేమ్ నెంబర్స్ మళ్ళీ ఎడిషన్ చేస్తాం. సో ఎడిషన్ చేసినప్పుడు 1 + 1 అంటే 1 వస్తుంది. ఇక్కడ 1 + 1 అంటే 2 రాదు, ఎందుకంటే మీకు ఆర్గెట్లో 1 + 1 అంటే 1 వస్తుంది. సో 2 అనేది రాదనమాట, ఎందుకంటే జీరోస్ అండ్ వన్స్లోనే కదా బైనరీ నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో 1 + 1 1, సో 0 + 1 1, 1 + 0 1, 0 0 0 అనమాట. సో 0 1 1 1 అంటే మనకి ఇందులో మనకి 7 అని అర్థం. నార్మల్ నెంబర్స్లో బైనరీ నెంబర్స్ నుంచి నార్మల్ నెంబర్స్ కన్వర్ట్ చేసుకుంటే అది 7 నెంబర్ అవుతుంది. సో అందుకే మనకి ఏ అండ్ బికేమో 1 అని ప్రింట్ అయింది, ఏ ఆర్ బికేమో 7 అని ప్రింట్ అయింది అవుట్పుట్.
సో ఇవనేది మనం చాలా రేర్గా యూస్ చేస్తాం బిట్వైజ్ ఆపరేటర్స్ అనేవి. సో ఈ టేబుల్ మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ రాయండి సరిపోద్ది మీకు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి స్టాండర్డ్ టైప్ బుల్టిన్ ఫంక్షన్స్. ఇప్పుడు మనకి ఆపరేటర్స్ అన్ని అయిపోయాయి, స్టాండర్డ్ టైప్ ఆపరేటర్స్ అన్ని. ఇప్పుడు స్టాండర్డ్ టైప్ బుల్టిన్ ఫంక్షన్ చూడండి. సో పైథాన్ ప్రొవైడ్స్ మెనీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆర్, సో మనం కొన్ని ఫంక్షన్స్ మాత్రమే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి టైప్ అనమాట. సో టైప్ ఏం చేస్తుంది అంటే రిటర్న్స్ ద టైప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో ఏ టైప్ అనేది ఆబ్జెక్ట్, ఏ టైప్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. లెట్ సపోజ్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఎక్స్ ఈక్వల్ టు 10 ప్రింట్ టైప్ ఎక్స్ అన్నాం. సో ఎక్స్ అనేది ఏ టైప్ అనేది మనం ప్రింట్ చేయమంటున్నాం. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమిస్తుంది అంటే ఇంట్ అని ప్రింట్ చేస్తుంది అవుట్పుట్. సో ఎందుకంటే అది ఇంటీజర్ నెంబర్ అనక ఇంట్ అని ప్రింట్ చేస్తుంది. సో అలా ఆబ్జెక్ట్ అనేది ఏ టైప్ తెలుసుకోవడానికి మనకి టైప్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తాం. సో టైప్ ఆఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వన్ వస్తే మనకి సెకండ్ వన్ ఐడి. సో ఐడి రిటర్న్స్ దీస్ వన్ రిటర్న్స్ ద ఐడెంటిటీ. ఐడెంటిటీ మీన్స్ మెమరీ లొకేషన్, మెమరీ అడ్రస్. సో ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం. సో ఐడి ఎక్స్ ప్రింట్ ఐడి ఎక్స్ అంటే సో మనకి ఏం ప్రింట్ అవుతుంది, దీని మెమరీ లొకేషన్ ఎక్కడైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇది ఆల్రెడీ మీకు స్టార్టింగ్ పైథాన్ ఆబ్జెక్ట్లో చెప్పాను కదా ఇది ఐడి గురించి. సో ఐడి గురించి సో అదనమాట. సో అలా ఇది సిస్టమ్ బై సిస్టమ్ పెట్టి డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఇక్కడ మనకు అవుట్పుట్ ఇవ్వలేదు. ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క మెమరీ అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది. సో అది ఎక్కడ స్టోర్ అయిందో ఆ మెమరీ అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట అవుట్పుట్లో మనకి. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి మనకి సో లెంత్ అంటే లెంత్ అనమాట. రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అన్నది మనం రిటర్న్ చేస్తుంది. లెట్ సపోజ్ నేమ్ ఈక్వల్ టు పైథాన్ అని ఇచ్చాం. సో ప్రింట్ లెన్ నేమ్ అని ఇచ్చామంటే సో ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేవి ప్రింట్ చేస్తుంది. సో ఇందులో ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3 4 5 6. సో అవుట్పుట్ అనేది మనకి 6 ప్రింట్ అయింది. సో ఇలా లెంత్ క్యాలిక్యులేట్ చేసి చెప్పేది లెంత్ అనమాట. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ చూసినట్టయితే మీకు రిటర్న్స్ ద లార్జెస్ట్ ఎలిమెంట్. సో మ్యాక్స్ అంటే మాక్సిమం నెంబర్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో నెంబర్స్ ఈక్వల్ టు 10 20 50 30 అని ఇచ్చాం. సో ఇందులో మాక్సిమం నెంబర్ ఏంటి 50 మనకు తెలిసిందే. సో ఇది మనం డైరెక్ట్గా ఈ ఫంక్షన్ యూస్ చేసుకుని మనం డైరెక్ట్గా మాక్సిమం నెంబర్ ఏంటో కనుక్కోవచ్చు అనమాట. ప్రోగ్రామ్ అంతా రాయకుండా ఈ ప్రీ బుల్టిన్ ఫంక్షన్ యూస్ చేసుకుని ఆల్రెడీ ఉన్న ఫంక్షన్ యూస్ చేసుకుని మనం సింపుల్గా మనకి మాక్సిమం నెంబర్ని ఈజీగా ఒక్క లైన్ ఆఫ్ కోడ్తో మనం ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. సో మినిమం నెంబర్ కూడా సేమ్ అంతే. ఇందులో ఉన్న మినిమం నెంబర్ ఏదో ప్రింట్ అవుతుంది. మినిమం నెంబర్ 10 అనగా సో అవుట్పుట్ మనకు 10 అని ప్రింట్ అయింది. అలాగే సమ్ అంటే సో ఎలిమెంట్స్ అన్నిటిని సమ్ చేసి మనకు ఫైనల్ ఆన్సర్ అనేది ఇస్తుంది. సో నెంబర్స్ ఈక్వల్ టు 10 20 30 అని ఇచ్చాం. సో సమ్ అని ఇచ్చి ఆ వేరియబుల్ని ఇందులో సమ్ ఈ ఫంక్షన్లో వేరియబుల్ని పాస్ చేసాం. సో అప్పుడు ఏమవుతుంది మనకు అవుట్పుట్ 60 అని వచ్చింది. ఎందుకంటే 10 + 20 + 30 = 60 అనగా 60 అవుట్పుట్ ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్ ఏబిఎస్. ఏబిఎస్ అంటే అబ్సల్యూట్ వాల్యూ అనమాట. అబ్సల్యూట్. సో రిటర్న్స్ ద అబ్సల్యూట్ పాజిటివ్ వాల్యూ. అబ్సల్యూట్ పాజిటివ్ వాల్యూ ఏదైనా మనం నెగిటివ్ నెంబర్ ఇచ్చినా సరే మనకు అవుట్పుట్ అనేది పాజిటివ్ వాల్యూ, అబ్సల్యూట్ పాజిటివ్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ ఏబిఎస్ -25 అని ఇచ్చాం. సో అవుట్పుట్ మనకి 25 అని ప్రింట్ అయింది. సో ఇలా అనమాట. నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ ఏమో రౌండ్ చూస్తే రౌండ్స్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. సో రౌండ్ అంటే ఫ్లోటింగ్ పాయింట్. సో ఫ్లోటింగ్ అది మీన్ రౌండ్ చేసి మనకు నెంబర్ని సో రౌండ్ నెంబర్ ప్రింట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు అవుట్పుట్ ఎగ్జాంపుల్లో చూసినట్టయితే మీకు రౌండ్ 15.6782 అని ఇచ్చాడు. సో మనకి రౌండ్ చేసి మనకు 15.68 అని ప్రింట్ చేయండి. సో ఇలా రౌండ్ చేసి ఇచ్చే నెంబర్స్ని మనం ఈ రౌండ్ ఫంక్షన్ యూస్ చేసుకుని ప్రింట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వన్ నైన్త్ వన్ చూస్తే షార్టెడ్. సో రిటర్న్స్ ఏ న్యూ షార్టెడ్ లిస్ట్. షార్టెడ్ లిస్ట్ అంటే మనకి ఏంటిది షార్ట్ చేసి చూపడుతుంది అనమాట. సో ఇక్కడ మన నెంబర్స్ ఈక్వల్ టు 5281 ఇచ్చాం కదా. సో షార్టెడ్లోకి ఈ వేరియబుల్ని పాస్ చేస్తే ఈ ఫంక్షన్లోని సో మనకి షార్ట్ చేసి సో అసెండింగ్ ఆర్డర్లో 1, 2, 5, 8 అని చెప్పేసి మనకి షార్ట్ చేసి నెంబర్స్ని అవుట్పుట్ ఇస్తుంది. ఫైనల్గా 10th వన్ చూసుకున్నట్టయితే మీకు చెక్స్ వెదర్ ద ఈజ్ ఇన్స్టెన్స్ అనమాట. ఈజ్ ఇన్స్టెన్స్ అంటే చెక్స్ వెదర్ దన్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు స్పెసిఫైడ్ టైప్. సో అది మనకి స్పెసిఫైడ్ మనం ఏదైతే టైప్ ఇచ్చామో ఆ టైప్కి సంబంధించిందా కాదా అని చెప్పేసి ఇస్తుంది అనమాట. లెట్ సపోజ్ ఇక్కడ మనకి x = 100 అని ఇచ్చాం. సో ప్రింట్ ఈజ్ ఇన్స్టెన్స్ x, int అని ఇచ్చాం. x అనేది ఇంటా కాదా అని చెప్పేసి మనం అడుగుతున్నాం. సో x అనేది ఇంటే కదా, 100 అనేది ట్రూ అని వచ్చింది. అదే 100.05 అని ఎంతో ఇచ్చామంటే అప్పుడు ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే అది ఫ్లోట్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనకి x అనేది ఇంటీజర్ వాల్యూ కనుక మనకు అవుట్పుట్ ట్రూ అని ప్రింట్. సో ఇలా 10 ఇవి 10 ప్రీ బుల్టిన్ ఫంక్షన్స్ అనమాట. సో ఈ 10 మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టాండర్డ్ టైప్ బుల్టిన్ ఫంక్షన్స్ మీకు మ్యాక్సిమం మార్క్స్ అనేది ఖచ్చితంగా వేస్తారు. సో ఇవి స్టాండర్డ్ టైప్ బుల్టిన్ ఫంక్షన్స్, అలాగే స్టాండర్డ్ టైప్ ఆపరేటర్స్. ఇది సెకండ్ క్వశ్చన్ మనకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ మన థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనం
నెక్స్ట్ వన్ థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి 3, 4 ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ కాదు. సో అవి ఆల్రెడీ మీకు కవర్ చేసినవే. సో ఇన్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇదన్న సీక్వెన్సెస్ అనమాట. సో సీక్వెన్సెస్లో మనకి స్ట్రింగ్స్, లిస్టులు, టూపుల్స్, డిక్షనరీస్, సెట్స్ విత్ ఎగ్జాంపుల్స్ అని అడుగుతాడు. సో ఈ 5 మనం ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, ఎక్కువగా రిపీటెడ్ అయ్యే క్వశ్చన్. సో ఇది కూడా మీరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ చూడండి. A sequence is an ordered collection of elements that can be accessed using an index. Index యూజ్ చేసుకుని కొన్ని గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. సో సీక్వెన్సెస్ అనేవి ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ కెన్ బి యాక్సెస్డ్ యూజింగ్ ఇండెక్స్ నెంబర్స్ యూజ్ చేసుకుని మనం యాక్సెస్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ. సో చూడండి, పైథాన్ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ కలెక్షన్ టైప్స్. సో ఏంటంటే కలెక్షన్ టైప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట పైథాన్లో. సో ఫస్ట్ వన్ వస్తే మనకి స్ట్రింగ్, అలాగే లిస్టు, టుపులు, డిక్షనరీ, సెట్. సో ఈ 5 టైప్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ సీక్వెన్సెస్లో ఈ 5 ఉంటాయి అనమాట. సో ఈ 5 మనం ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ చూసినట్టయితే మనకి స్ట్రింగ్. సో ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ సింగిల్ కోడ్స్, డబుల్ కోడ్స్ ఆర్ ట్రిపుల్ కోడ్స్. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. స్ట్రింగ్ అనేది ఏంటంటే కొన్ని గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిపితే దాన్ని స్ట్రింగ్ అని అంటాం. సో విత్ ఇన్ ఏ సింగిల్ కోడ్స్లో కానీ, డబుల్ కోడ్స్లో కానీ, ట్రిపుల్ కోడ్స్లో కానీ ఎందులోనే పెట్టుకోవచ్చు కొన్ని గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిపి దాన్ని మనం స్ట్రింగ్ అని అంటాం. సో స్ట్రింగ్స్ అనేవి ఆర్డర్డ్ అనమాట, ఆర్డర్లో ఉంటాయి. అండ్ ఇమ్యూటబుల్ అంటే మనం చేంజ్ చేయలేం, దాన్ని కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ ద క్రియేషన్. సో ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత మనం చేంజ్ చేయలేం. ఇమ్యూటబుల్ అంటే ఆల్రెడీ చెప్పే కదా. సో ఇమ్యూటబుల్ అంటే మనం ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయలేమని మీనింగ్ అనమాట. సో లెట్ సపోజ్ దీని సింటాక్స్ చూసినట్టయితే మనకి వేరియబుల్ ఈక్వల్ టు డబుల్ కోడ్స్ పెట్టి ఇలా టెక్స్ట్ మధ్యలో ఇచ్చుకుంటాం, డబుల్ కోడ్స్ మధ్యలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి నేమ్ ఈక్వల్ టు పైథాన్ అని ఇచ్చాం. ప్రింట్ నేమ్ అని ఇస్తే మనకి పైథాన్ అని ప్రింట్ అయింది. ప్రింట్ టైప్ నేమ్ అని ఇస్తే ఆ నేమ్ అనేది ఏ టైప్ ప్రింట్ చేస్తున్నాం. సో అది స్ట్రింగ్ కనుక STR అని ప్రింట్ అయ్యింది అనమాట. సో యాక్సెసింగ్ క్యారెక్టర్స్. సో ఇందులో ఈ నేమ్లో మనం ఒక్కొక్క క్యారెక్టర్ని ఎలా యాక్సెస్ చేస్తామో చూడండి. సో లెట్ సపోజ్ నాకు 0th ఇండెక్స్ని యూజ్ చేసుకుని యాక్సెస్ చేస్తామని చెప్పాను కదా ఈ సీక్వెన్సెస్ అన్నిటిలోని. సో 0th ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ ఉందో కావాలనుకుంటే మనం నేమ్ అని ఇచ్చి, వేరియబుల్ నేమ్ ఇచ్చి, స్క్వేర్ బ్రాకెట్స్లో 0th ఇండెక్స్ నెంబర్ ఇచ్చామంటే ఆ ఇండెక్స్ నెంబర్ దగ్గర ఏ ఎలిమెంట్ అయితే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం 0 ఇచ్చామనుకో అవుట్పుట్లో మనకి ప్రింట్ పి అని ప్రింట్ అయ్యింది. అలాగే 3 ఇచ్చామంటే 0, 1, 2, 3. సో 3 ప్లేస్లో హెచ్ ఉందనక హెచ్ ప్రింట్ అయింది. సో ఇండెక్స్ నెంబర్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0 కదా. సో అందుకనే 0 నుంచి స్టార్ట్ అవుతాయి ఇండెక్స్ నెంబర్స్. సో అందుకే ఇది థర్డ్ వన్ మనకి హెచ్ ప్రింట్ అయింది అనమాట. సో ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ని మనం యాక్సెస్ చేస్తాం ఒక స్ట్రింగ్లో. సో దీని క్యారెక్టరిస్టిక్స్ వస్తే మనకి ఆర్డర్డ్లో ఉంటాయి. ఇమ్యూటబుల్ అంటే ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయలేము. నెక్స్ట్ సపోర్టింగ్ ఇండెక్సింగ్. సో ఇండెక్సింగ్ నెంబర్స్, సో ఇండెక్సెస్ యూజ్ చేసే మనం యాక్సెస్ చేయగలుగుతాం. నెక్స్ట్ సపోర్ట్ స్లైసింగ్ అంటే పర్టికులర్గా మనం ఇన్ బిట్వీన్ ఇండెక్సెస్ మధ్యలో ఏమైనా ఎలిమెంట్స్ని ప్రింట్ చేసుకోవాలనుకుంటే ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. లెట్ సపోజ్ 0 నుంచి నాకు 3 వరకు ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. సో 0, 1, 2, 3. సో PYTH అని ఈ నెంబర్స్, ఈ లెటర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలనుకుంటే దానికి సపోర్ట్ చేస్తే దాన్ని స్లైసింగ్ అని అంటాం అనమాట. సో ఇన్ బిట్వీన్ ఏమైనా ప్రింట్ చేయాలనుకున్నప్పుడు మనం దాన్ని ఆ ప్రాసెస్నే స్లైసింగ్ అని అంటాం అనమాట. సో ఇది స్లైసింగ్ సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ వస్తే మనకి అలౌస్ డూప్లికేట్ క్యారెక్టర్స్ అంటే ఒకసారి ఇచ్చిన క్యారెక్టర్స్ మళ్ళీ ఇచ్చుకోవచ్చు. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఇందులో ఉంటాయి అనమాట. సెకండ్ వన్ వస్తే మనకి లిస్ట్. సో ఏ లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ అండ్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ స్క్వేర్ బ్రాకెట్స్. లిస్ట్ అనేది ఏంటంటే ఆర్డర్డ్ అండ్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇది స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటాయి లిస్ట్ అనేది ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటి, మ్యూటబుల్ అనమాట. మ్యూటబుల్ అంటే మనం ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పాను. సో లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటుంది. అండ్ మ్యూటబుల్ అంటే మనం తర్వాత ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో లిస్ట్ కెన్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్. ఒక్క డేటా టైపే కాదు, డిఫరెంట్ డేటా టైప్స్లో స్టోర్ చేసుకోవచ్చు లిస్ట్స్ అనేవి. సో వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3. సో ఇలా వాల్యూస్ ఇచ్చుకుంటాం. ఇది సింటాక్స్ అనమాట. సో లెట్ సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నెంబర్స్ ఈక్వల్ టు నెంబర్స్ అనే వేరియబుల్లో 10, 20, 30, 40 అని ఇచ్చాం. సో అవుట్పుట్ ఏం చేసాం మనం, అవుట్పుట్ ప్రింట్ చేసినప్పుడు ప్రింట్ నెంబర్స్ అని ఇచ్చాం. నెంబర్స్ ఇచ్చినప్పుడు సో ఎంటైర్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ మొత్తం ప్రింట్ అయింది. సో టైప్ నెంబర్స్ అని ఇస్తే దీని టైప్ ఏంటి, లిస్ట్ అనగా. సో లిస్ట్ అని మనం ఎప్పుడైతే స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసామో అది ఆటోమేటిక్గా లిస్ట్ కింద తీసుకుని మనకి అవుట్పుట్లో దాని టైప్ అనేది లిస్ట్ కింద ప్రింట్ చేసింది అనమాట. సో ఇవి లిస్ట్స్ అనమాట.
సో మోడిఫైయింగ్ ఏ లిస్ట్ని ఎలా మోడిఫై చేయాలో చూడండి. సో మోడిఫైయింగ్ లిస్ట్ అంటే సో నెంబర్స్ ఈక్వల్ టు 10, 20, 30 అని ఇచ్చాం కదా. సో నాకు ఫస్ట్ నెంబర్ అనేది మోడిఫై చేయాలనుకుంటే సో ఫస్ట్ నెంబర్, సో ఇండెక్స్ నెంబర్స్ 0 నుంచి కదా స్టార్ట్ అవుతాయి. సో 0, 1, సో ఈ నెంబర్ అనేది నేను మోడిఫై చేయాలనుకుంటే సో నెంబర్స్ వేరియబుల్ నేమ్ ఇచ్చి అవి ఇండెక్స్ నెంబర్ ఇచ్చి అక్కడ నేను 15 రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను అవుట్పుట్ ప్రింట్ చేసినప్పుడు ఈ 20 ప్లేస్లో 50 ప్రింట్ అయింది మీరు చూసినట్టయితే ఇక్కడ. సో ఇలాగ మోడిఫైయింగ్ లిస్ట్ని మోడిఫై చేయాలంటే ఇలా చేసుకుంటాం. సో దీని క్యారెక్టరిస్టిక్స్ చూస్తే మనకి ఆర్డర్డ్, మ్యూటబుల్. సో ఆర్డర్డ్, మ్యూటబుల్. సో మ్యూటబుల్ అంటే మనం తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత అలౌ డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేస్తుంది. అలాగే సపోర్ట్స్ ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే సపోర్ట్ స్లైసింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూసినట్టయితే మీకు టుపుల్స్. సో టుపుల్ ఈజ్ అన్ ఆర్డర్డ్ బట్ ఇమ్యూటబుల్. టుపుల్ అనేది ఏంటి? ఆర్డర్డ్ బట్ ఇమ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. సో ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ పారెన్సిస్. ఇవి ఇందులో ఉంటాయి, పారెన్సిస్లో ఉంటాయి. ఎప్పుడైతే పారెన్సిస్లో కనిపించిందో అది ఒక టూపుల్ అని చెప్పేసి మీకు వెంటనే ఐడియా రావాలా. ఇమ్యూటబుల్ కూడా. సో ఇవి పారెన్సిస్, ఇమ్యూటబుల్, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి టూపుల్స్లో. సో ఇమ్యూటబుల్ అంటే ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఈ టూపుల్స్ని మళ్ళీ మనం చేంజ్ చేయాలనుకుంటే అందులో వాల్యూస్ని చేంజ్ చేయలేం. సో ఇక్కడ వేరియబుల్, సో దీని సింటాక్స్ చూసుకుంటే వేరియబుల్ ఈక్వల్ టు పారెన్సిస్లో వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 ఇలా ఇచ్చుకుంటాం. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూసినట్టయితే స్టూడెంట్ అనే వేరియబుల్లో రవి, 20, BSc అని చెప్పేసి మనకి 3 డేటా ఇచ్చాడు. సో డిఫరెంట్ డేటాస్ కూడా ఇందులో ఒకసారి కల్పించుకోవచ్చు అనమాట. ఒకటే డేటా టైప్, అన్నీ ఒకే డేటా కాకుండా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది స్ట్రింగ్, ఇదేమో నెంబరు, మళ్ళీ ఇది స్ట్రింగ్. సో ఇలా డిఫరెంట్ డేటాస్ కూడా ఇచ్చుకోవచ్చు ఒకే వేరియబుల్లో. సో మనం అవుట్పుట్ ప్రింట్ చేసినప్పుడు మనకి యాస్టీస్, సో ఇదే ప్రింట్ అవుతుంది. టైప్ ప్రింట్ చేసినప్పుడు టుపుల్ అని ప్రింట్ అయింది. సో యాక్సెసింగ్ ఎలిమెంట్, యాక్సెస్ చేయాలనుకుంటే ఇందులో ఎలిమెంట్ 0th ఇండెక్స్లో అవుట్పుట్ 10 అని ఉంది. సో టీ అని ఇచ్చి, సో మనం ఏదైతే టీ అని ఇచ్చామో అక్కడ, సో వేరియబుల్ నేమ్ టీ ఇచ్చాం కదా, సో టీ ఇచ్చి ఇండెక్స్ నెంబర్ ఇచ్చామంటే సో ఆ ఇండెక్స్లో ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. బట్ మాడిఫై చేయడం అనేది ఇందులో కుదరదు కదా. సో మాడిఫై చేయడం ఇమ్యూటబుల్ అని ఇది మాడిఫై చేయడానికి అవ్వదు అనమాట. సో ఓన్లీ యాక్సెస్ చేయడానికి మాత్రమే అవుతుంది. సో దీని క్యారెక్టరిస్టిక్స్ వస్తే మనకి ఆర్డర్డ్, ఇమ్యూటబుల్, అలౌ డూప్లికేట్ వాల్యూస్ అండ్ సపోర్ట్ ఇండెక్సింగ్, ఫాస్టర్ దెన్ లిస్ట్ అనమాట. లిస్ట్ కన్నా ఇది ఫాస్టర్గా పనిచేస్తాయి. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూస్తే మీకు డిక్షనరీస్. సో డిక్షనరీ ఈజ్ అన్ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ కర్లీ బ్రాసెస్. ఇవి ఎందులో ఉంటాయి? కీ వాల్యూ పేర్స్లో ఉంటాయి. కీ ఉంటుంది, దానికి వాల్యూ ఉంటుంది. సో 2 కలిపి ఉంటాయి. ఇందులోని కర్లీ బ్రాసెస్లో ఉంటాయి అన్నమాట ఇవి. సో ఈచ్ కీ మస్ట్ బి యూనిక్. సో ప్రతి కీ యూనిక్గా ఉండాలా. బట్ వాల్యూ అనేది సేమ్ ఉండొచ్చు, కానీ కీస్ మాత్రం ఖచ్చితంగా యూనిక్గా డిఫరెంట్గానే ఉండాలన్నమాట. దీని సింటాక్స్ వచ్చేటప్పటికి ఇలా. సో ఇలా పారెన్సిస్ పెట్టి కీ ఇచ్చి తర్వాత వాల్యూ ఇచ్చి తర్వాత మళ్ళీ పారెన్సిస్తో క్లోజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్టయితే స్టూడెంట్ని ఇచ్చి నేమ్ హర్ష అని ఇచ్చాం, ఏజ్ ఏమో 21 ఇచ్చాం, కోర్స్ ఏమో BSc అని ఇచ్చాం. సో ఇలా 3 డేటా ఒకే దాంట్లో కీ, ఇదేమో వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ, ఇది వాల్యూ. సో నేను మొత్తం అవుట్పుట్ కావాలనుకుంటే డైరెక్ట్గా నేను వేరియబుల్ నేమ్ స్టూడెంట్ అని ఇచ్చాను. సో స్టూడెంట్ అని ఇచ్చినప్పుడు సో మొత్తం ఉన్న లిస్ట్ అంతా ప్రింట్ అవుతుంది. సో మొత్తం నేను ఏదైతే డిక్షనరీ మొత్తం ఇచ్చానో సో అది మొత్తం ప్రింట్ అవుతుంది. సో ఆన్సర్ అంతా. సో బట్ అదే యాక్సెసింగ్ వాల్యూస్ని యాక్సెస్ చేయాలనుకుంటే, బట్ సపోజ్ నేను ఇక్కడ నేమ్, ఏజ్ అని ఇచ్చాను కదా. సో ఓన్లీ నేమ్ మాత్రమే నేను యాక్సెస్ చేయాలనుకుంటే దాని కీ ఏదైతే ఉందో దాని కీని నేను ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్స్లో వేరియబుల్ నేమ్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్లో దాని కీ వాల్యూ ఇచ్చామంటే నాకు ఓన్లీ దాని కీ యొక్క వాల్యూని మాత్రమే అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఓన్లీ నేను నేమ్ అనే కీ ఇచ్చాను ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో, అవుట్పుట్ ఏమి ఇచ్చింది మనకి హర్ష అని ఇచ్చింది అనమాట. సో అలాగే ఇక్కడ ఏజ్ అని ఇస్తే 21 అని ప్రింట్ అవుతుంది. సో దీని క్యారెక్టరిస్టిక్స్ వస్తే మనకి స్టోర్స్ కీ వాల్యూ పేర్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఇది మ్యూటబుల్ అనమాట. సో ఇవి తర్వాత కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ నేమ్ అనే దానికి వేరే చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే కీస్ మస్ట్ బి యూనిక్. కీస్ అనేది యూనిక్గా ఉండాలి. వాల్యూస్ కెన్ బి డూప్లికేటెడ్. సో వాల్యూస్ అనేది డూప్లికేట్ అవుతాయి, బట్ కీస్ అనేది మాత్రం ఖచ్చితంగా యూనిక్గా ఉండాలి. సో ఫాస్ట్ సెర్చింగ్. సో ఇది ఫాస్ట్ సెర్చింగ్ కోసం ఎక్కువగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ చూసినట్టయితే మనకి సెట్. సో సెట్ ఈజ్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ విత్ అని కర్లీ బ్రాసెస్. సో ఇవి ఎందులో ఉంటాయంటే కర్లీ బ్రాసెస్లో ఉంటాయి సెట్ అనేది. బట్ యూనిక్ ఎలిమెంట్స్ అనమాట ఇవి. ఏంటి? ఇవి యూనిక్ ఎలిమెంట్స్. డూప్లికేట్ వాల్యూస్ ఆర్ ఆటోమేటికలీ రిమూవ్. ఒకవేళ ఇన్ కేస్ ఇందులో ఈ సెట్స్లో నువ్వు డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చినా సరే అది ఆటోమేటిక్గా రిమూవ్ చేసేస్తుంది. సో సింటెక్స్ చూసినట్టయితే మీకు ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు 1 to 3, వేరియబుల్ ఈక్వల్ టు 1 to 3 అని ఇచ్చాను. సో నెంబర్స్ ఈక్వల్ టు 10, 20, 30 అని ఇచ్చాం. సో చూడండి, ఇప్పుడు నేను నెంబర్స్ ప్రింట్ చేసినప్పుడు 20 అనేది 2 times ఉందనుక ఇక్కడ. సో అవుట్పుట్ మనం ఒకసారి డూప్లికేట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తుంది.
సో ఇవి యూనిక్ ఎలిమెంట్స్ అనమాట. సెట్లో ఇప్పుడు యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. సో యాడింగ్ ఎలిమెంట్స్, సో యాడింగ్ ఎలిమెంట్స్ చూస్తే మనకి సెట్లో సో 10, 20 ఇచ్చామంటే అవుట్పుట్ మనకి సో యాడ్ 30 అని ఇచ్చామంటే సో అవుట్పుట్ మనకి ఏమిస్తుంది, సో ఏదైనా ఒక ఎలిమెంట్ ఈ సెట్లో యాడ్ చేయాలనుకుంటే మనం సో నెంబర్స్ డాట్ యాడ్ అని ఇచ్చి సో ఒకసారి మనం క్రియేట్ చేసుకున్నాం సెట్ 10, 20 అని. సో తర్వాత నేను ఇంకో ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటే సెట్లో సో యాడ్ 30 అని ఇచ్చామనుకో సో 10, 20, 30 అని చెప్పేసి మనకి అవుట్పుట్ ప్రింట్ అయ్యిందనమాట. సో దీని క్యారెక్టరిస్టిక్స్ చూస్తే మనకి అన్ఆర్డర్డ్, మ్యూటబుల్, నో డూప్లికేట్ వాల్యూస్ అండ్ డస్ నాట్ సపోర్ట్ ఇండెక్సింగ్. ఇండెక్సింగ్కి మాత్రం సపోర్ట్ చేయదు ఇది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సెట్స్లో ఇండెక్సింగ్ సపోర్ట్ ఉండదు అనమాట. సో నో డూప్లికేట్ వాల్యూస్ అండ్ మ్యూటబుల్, కావాలనుకుంటే తర్వాత చేంజ్ చేసుకోవచ్చు, బట్ అన్ఆర్డర్డ్ అనమాట, అన్ఆర్డర్డ్లో ఉంటాయి ఇందులో అనేవి. సో ఇది కంపారిజన్ టేబుల్, ప్రతి దానికి కంపారిజన్ టేబుల్ అనమాట. సో నెక్స్ట్ వన్, ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనమాట. సో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే చూడండి. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఆర్ స్టేట్మెంట్స్ దట్ కంట్రోల్ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఆఫ్ ఏ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్ ఆర్ లూప్స్. ఏంటది, కండిషన్స్ మీద ఆర్ లూప్స్ మీద రన్ అవుతాయి అనమాట ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేవి. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, పైథాన్ ప్రొవైడ్స్ 3 మెయిన్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి లూపింగ్ స్టేట్మెంట్స్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి మనకి జంప్ స్టేట్మెంట్స్. హలో, చెప్పండి. సరే. అలాగే మేడం, అలాగే కాల్ చేయండి మేడం నాకు. సరే మేడం, సరే కాల్ చేయండి, నేను వస్తాను. అదే సరే మేడం, సరే కాల్ చేయండి, నేను వస్తాను రేపు, పర్వాలేదు. అలాగే మేడం, సరే తప్పకుండా, సరే. సో పైథాన్ ప్రొవైడ్స్ 3 మెయిన్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్, సెకండ్ వన్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి జంప్ స్టేట్మెంట్స్. సో ఈ 3 స్టేట్మెంట్స్ మనం ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. అందులో ఫస్ట్ వన్ డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్. సో డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ డిపెండింగ్ ఆన్ ద వెదర్ కండిషన్ ఈస్ ట్రూ. సో ఇవేంటంటే బ్లాక్ ఆఫ్ కోడ్స్ని డిపెండింగ్ ఆన్ వెదర్ కండిషన్ ఈస్ ట్రూ అనేది దాన్ని బట్టి రన్ చేస్తాయి అనమాట. డిపెండింగ్ ఆన్ కండిషన్స్ బట్టి, మనం ఏదైతే కండిషన్ ఇచ్చామో ఆ కండిషన్ ట్రూ అయితే ఒకలాగా, ఫాల్స్ అయితే ఒకలాగా పనిచేస్తాయి. సో దాన్ని బట్టి డిసిజన్ తీసుకుంటాయి అనమాట. సో ఇందులో ఏముంటాయి, ఇఫ్ ఎల్స్, సో నెస్టెడ్ ఇఫ్, ఇవన్నీ ఉంటాయి. సో మన ఫస్ట్ వన్ ఇఫ్ చూసుకున్నట్టయితే మనకి, సో ఇఫ్ స్టేట్మెంట్, సో ది ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఓన్లీ వెన్ ద కండిషన్ ఈస్ ట్రూ. ఏదైనా కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఇచ్చి కండిషన్ ఇచ్చి కింద స్టేట్మెంట్ రాస్తాం, బ్లాక్ ఆఫ్ కోడ్ స్టేట్మెంట్ రాస్తాం అనమాట. సో అప్పుడు మాత్రమే ఈ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఇఫ్ కండిషన్లో రాసిన కోడ్ అనేది రన్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాం. సో ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అని ఇచ్చాం. సో ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 ఆర్ ఈక్వల్ టు 18 మాత్రమే మనకి ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ అవ్వాలి, లేదంటే కాదని ప్రింట్ అవ్వాలి. సో ఏజ్ అనేది ఇక్కడ మనం 20 ఇచ్చాం కనుక సో గ్రేటర్ దెన్ కండిషన్ ట్రూ. సో 18 కన్నా గ్రేటర్ దాన్ కనుక సో అందుకే ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పేసి మనకి అవుట్పుట్ ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో అలాగే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే ది ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ వన్ బ్లాక్ ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ అండ్ అనదర్ బ్లాక్ ఈస్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్. సో ఇక్కడ మొత్తం 2 బ్లాక్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ బ్లాక్ ఏంటంటే కండిషన్ ట్రూ అయితే ఇఫ్ కండిషన్లో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చామో ఆ స్టేట్మెంట్స్ అన్ని రన్ అవుతాయి. అదే ఫాల్స్ కండిషన్లో, కండిషన్ ఫాల్స్ అయితే మనకు ఎల్స్ కండిషన్లో ఏదైతే ఇచ్చామో ఆ స్టేట్మెంట్స్ అన్ని రన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్టయితే నమ్ ఈక్వల్ టు 15 అని ఇచ్చాం. సో నెంబర్ డివైడెడ్ బై 2. సో నెంబర్ ఏదైనా నెంబర్ డివైడెడ్ చేసినప్పుడు ఆ నెంబర్ 15 డివైడెడ్ బై 2, 15 మాడ్యులస్ ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అని వచ్చిందంటే, సో 15ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 వచ్చిందంటే, రిమైండర్ 0 వచ్చిందంటే ప్రింట్ ఈవెన్ నెంబర్ అని
లేదంటే ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేయమన్నాడు. సో 15 డివైడెడ్ బై 2 అంటే రిమైండర్ మనకి 1 వస్తుంది, ఎందుకంటే 14 పోతుంది 15 2 టేబుల్లో పోదానికి. సో రిమైండర్ 1 వస్తుంది. సో రిమైండర్ 1 వచ్చిందనుక మనకి అవుట్పుట్ ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. సో రిమైండర్ 0 అయితే మనకి ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది 2తో డివిజన్ అయినప్పుడు, దీని సింపుల్ మీనింగ్. సో అదే రిమైండర్ 0 రాకపోతే మనకి ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. సో 2తో డివైడ్ అయ్యేవన్నీ ఈవెన్ నెంబర్స్, 2తో డివైడ్ అయ్యేవన్నీ ఆడ్ నెంబర్స్ అయితే మనకు తెలిసిందే కదా. సో 2తో డివైడ్ అయితే ఖచ్చితంగా మనకి రిమైండర్ 0నే వస్తుంది. బట్ ఇక్కడ మనకి రిమైండర్ 0 రాలేదంటే అది ఖచ్చితంగా ఆడ్ నెంబర్ అండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి అవుట్పుట్ ఆడ్ నెంబర్ అందుకే ప్రింట్ అయింది. సో ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది రన్ అయ్యింది ఇక్కడ మనకి ఇఫ్ స్టేట్మెంట్ అవ్వలేనప్పుడు. అలాగే ఇఫ్ ఎల్స్ చూస్తున్నట్టయితే మనకి ఫస్ట్ ఇఫ్ కండిషన్ రాసి ఆ కండిషన్లో ఏదైతే ఉందో ఆ కండిషన్ చెక్ చేసుకుంటుంది, లేదంటే ఎల్స్ ఇఫ్ లేదా ఇంకో సెకండ్ కండిషన్ యాడ్ చేసుకుంటుంది, ఆ సెకండ్ కండిషన్ కూడా చెక్ చేసుకుంటుంది. అప్పుడు ఈ 2 కండిషన్స్ అవ్వలేనప్పుడు అప్పుడు ఎల్స్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఎక్స్ట్రాగా ఎల్స్ ఇఫ్ అంటే 2 కండిషన్స్ చెక్ చేసుకుంటుంది అనమాట. 2 కండిషన్లో ఏ కండిషన్స్ అంటే సాటిస్ఫై అయితే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రన్ అవుతుంది, లేదు అంటే ఫైనల్గా ఎల్స్ కండిషన్లో రన్ అవుతుంది అనమాట. సో మార్క్స్ ఈక్వల్ టు 85 అని ఇచ్చాం. సో ఇఫ్ మార్క్స్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అయితే సో ప్రింట్ గ్రేడ్ ఏ ప్లస్ అంటాం. సో ఇఫ్ మార్క్స్ ఈక్వల్ టు 80, సో మార్క్స్ అనేది 90 కన్నా ఎక్కువైతే మార్క్స్ అనేది 90 కన్నా ఎక్కువైతే గ్రేడ్ ఏ ప్లస్ అని. సో లేదు అంటే మార్క్స్ అనేది గ్రేటర్ దెన్ 75 కన్నా ఎక్కువైతే గ్రేడ్ ఏ అని, లేదంటే 60 కన్నా ఎక్కువైతే గ్రేడ్ బి అని, లేదా ఇవి మొత్తం కాకపోతే ఫెయిల్ అని చెప్పేసి మనం ఈ ఎల్స్ ఇఫ్ అనేది ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు ఇచ్చుకోవచ్చు అనమాట మనం. సో ఇక్కడ మనకి మార్క్స్ అనేది 85, సో 90 గ్రేటర్ దెన్ కాదు, ఫస్ట్ కండిషన్ ఫెయిల్. అలాగే 75 గ్రేటర్ దెనే కదా, సో 75 కన్నా ఎక్కువే కదా 85 అంటే. సో గ్రేడ్ ఏ అని ప్రింట్ అవ్వాలి మనకి. ఆన్సర్ చూసినట్టయితే మనకి గ్రేడ్ ఏ అని ప్రింట్ అయింది. సో ఇంకా మనకి 60 కన్నా తక్కువ వచ్చాయంటే మనకి మార్క్స్ ఫెయిల్ అని చెప్పేసి మనకి ఈ కండిషన్స్ ఏవి అవ్వకపోతే మనకి ఫెయిల్ అని చెప్పేసి మనకి ఆన్సర్ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది ఎల్స్ ఇఫ్ కండిషన్స్ అనేవి, అలా మనం ఎన్ని కండిషన్స్ కలితే అన్ని కండిషన్స్ ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ కండిషన్ ఇచ్చుకోవడం అనమాట. సో అండ్ అన్ ఇఫ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. సో ఏజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాం, సో సిటిజన్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాం. సో ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే అండ్ ఇఫ్ సిటిజన్ అయితే ఎలిజిబుల్ టు ఓట్. సో ఏమవ్వాలా, 2 కండిషన్స్, ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉండాలా అండ్ సిటిజన్ అయి ఉండాలా. సో ఏజ్ అనేది ఇక్కడ 18 కన్నా ఎక్కువ కనుక 20, సో సిటిజన్ కూడా ట్రూ ఇచ్చాడు. సో సిటిజన్ కూడా ట్రూ కనుక సో ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ అవ్వాలి మనకి. అవుట్పుట్ చూస్తే ఎలిజిబుల్ టు, అదే ఇక్కడ ఫాల్స్ అని ఇస్తే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా సరే అప్పుడు ఇది ప్రింట్ అవ్వదు. 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే అప్పుడు మనకి ఈ నెస్టెడ్ ఇఫ్ లోపల ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పుడు మనకి లూపింగ్ స్టేట్మెంట్స్. సో లూపింగ్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే మనకి లూప్స్ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ. సో బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్ గా మనకి ఎగ్జిక్యూట్ అయ్యేలా చేస్తాయి. సో పైథాన్ ప్రొవైడ్స్ ద 2 లూప్స్, ఏంటంటే ఫర్ లూప్, వైల్ లూప్. సో పైథాన్లోనే కదా ప్రతి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లో ఫర్ లూప్, వైల్ లూప్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఫర్ లూప్ చూసుకున్నట్టయితే ఏ ఫర్ లూప్ ఈజ్ యూజ్ టు ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్ సచ్ యాజ్ లిస్ట్, టుపుల్, స్ట్రింగ్ అండ్ రేంజ్. సో ఏదైనా రేంజ్ మధ్యలో కానీ లేదా స్ట్రింగ్ కానీ లేదా టుపుల్లో కానీ లిస్ట్లో కానీ ఈ లూప్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం అనమాట మనం. సో చూడండి మనకి ఈ లూప్స్ ఎలా యూజ్ చేస్తాం, ఫర్ అని రాసి ఫర్ లూప్కి వేరియబుల్ నేమ్ రాసి ఇన్ సీక్వెన్స్ అండ్ స్టేట్మెంట్స్ రాస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 6 ప్రింట్ ఐ అని ఇచ్చాం అనమాట. సో 1 నుంచి 6 వరకు ఒక్కొక్క ఐని ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో అవుట్పుట్ ఏమవుతుంది మనకి 1, 2, 3, 4, 5. సో 6 వరకు అప్ టు 6 అనడానిక సో 5 వరకే ప్రింట్ అవుతాయి అనమాట. మన 6 అనేది 6 ప్రింట్ అవుతుంది. అప్ టు 6 అంటే 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ అని చెప్పేసి తీసుకుంటుంది. సో 6 లెస్ దెన్ అంటే మనకి అప్ టు 5 వరకు మాత్రమే తీసుకుంటుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాకుండా ఓన్లీ లెస్ దెన్ మాత్రమే తీసుకుంటుంది. సో 1 స్టార్ట్ అయ్యి మనకి 6 లెస్ దెన్ వరకు తీసుకుంటుంది. సో 6 లెస్ దెన్ అంటే మన 6 రాదనమాట. సో ఓన్లీ 5 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ది లూప్ ఎగ్జిక్యూట్ ద 5 టైమ్స్ అండ్ ప్రింట్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 5 అనమాట. సో 1 to 5 నెంబర్స్ అని ప్రింట్ చేస్తుంది. సో మనకి అదే లిస్ట్లో చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ని యాపిల్, బనానా, మ్యాంగో అని చెప్పేసి మనం ఒక లిస్ట్ ఇచ్చాం. సో ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ లోపల ఒక్కొక్క ఫ్రూట్ ని ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో ఈ ఫ్రూట్ అనేది ఒక వేరియబుల్, మన నార్మల్ వేరియబుల్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రూట్ అనే కాదు ఏదైనా క్రియేట్ చేసుకుని ఐ అని ఇచ్చుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్
సో ఈ ఫ్రూట్స్లో ఒక్కొక్క దాంట్కి లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి ప్రింట్ చేయమని చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్కి ఒక్కొక్కటి ప్రింట్ చేస్తాం. సో యాపిల్, బనానా, మ్యాంగో. సో ఇలా లిస్ట్లో పనిచేస్తుంది. అలా సెకండ్ వన్ వచ్చేటప్పటికి మనకి వైల్ లూప్. సో వైల్ లూప్ ఈజ్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ ఎస్ ద గివెన్ కండిషన్ రిమైన్స్ ట్రూ. సో ఇచ్చిన కండిషన్ ఏదైతే ఉందో అది ట్రూ అయినంత వరకు అలా రన్ అవుతూనే ఉంటుంది. రెండు సేమే. సో చూడండి, సో వైల్ కండిషన్ చూసుకున్నట్టయితే మనకి దీని ఫస్ట్ వైల్ కండిషన్, వైల్ పెట్టి కండిషన్ రాసి తర్వాత స్టేట్మెంట్స్ రాస్తాం. ఇది దీని సింటాక్స్. సో లెట్ సపోజ్ i ఈక్వల్ టు 1 అని ఇచ్చాం. సో i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం. సో ప్రింట్ i ప్లస్ i ఈక్వల్ టు i ప్లస్ 1 అని ఇచ్చాం. సో ప్లస్ ఈక్వల్ టు అంటే i ఈక్వల్ టు i ప్లస్ 1 అని చెప్పాం కదా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, i ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నాం మనం. సో 1 నుంచి స్టార్ట్ చేసి 1 అనేది లెస్ దెన్ 5. సో లెస్ దెన్ 5 అనుక సో ప్రింట్ i. సో i ప్రింట్ చేస్తుంది. సో 1 ప్రింట్ చేస్తుంది. అప్పుడు i అంతా అప్డేట్ అవ్వాలి. సో i ఈక్వల్ టు i ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 2 అవుతుంది. తర్వాత మళ్ళీ 2 అవుతుంది. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ, అందుకే 2 ప్రింట్ అయింది. తర్వాత i 3 అవుతుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ, అందుకే 3 ప్రింట్ అయింది. అలాగే నెక్స్ట్ i ఈక్వల్ టు 5 అవుతుంది. సో i ఈక్వల్ టు 4 అవుతుంది. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ. అలాగే i ఈక్వల్ టు 5 అవుతుంది. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ అనుక సో 5 కూడా ప్రింట్ అయింది. ఇక్కడ మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉందనుక సో 5 కూడా తీసుకుంది. అదే నార్మల్గా మనకి లిస్ట్లో అయితే ఇక్కడ మరి ఈ ఎగ్జాంపుల్లో చూసుకున్నైతే 1,6 అని ఇచ్చామంటే ఓన్లీ లెస్ దెన్ మాత్రమే తీసుకుంటుంది. సో లెస్ దెన్ తీసుకున్నప్పుడు మాత్రం మనకి అప్ టు దాని ముందు నెంబర్ వరకు మాత్రమే ప్రింట్ అవుతాయి. రేంజ్ ఇచ్చినప్పుడు అప్ టు దాని ముందు నెంబర్ వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూస్తే మనకి జంప్ స్టేట్మెంట్స్. సో జంప్ స్టేట్మెంట్స్ చేంజ్ ద నార్మల్ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఆఫ్ లూప్స్ అనమాట. సో నార్మల్ ఎగ్జిక్యూషన్ని సో కొంచెం చేంజ్ చేస్తాయి అనమాట. సో చేంజ్ ద నార్మల్ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఆఫ్ లూప్స్ అనమాట. సో ఆ ఫ్లోని ఏదైతే ఉందో దాన్ని కొంచెం చేంజ్ చేస్తాయి. సో అవి ఎలా చేంజ్ చేస్తాయి చూడండి. సో మనకి చూసుకున్నట్టయితే మనకి పైథాన్లో ఏముంటాయి, బ్రేక్, కంటిన్యూ, పాస్ అని చెప్పేసి మొత్తం 3 ఉంటాయి ఈ జంప్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ వన్ బ్రేక్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే ది బ్రేక్ స్టేట్మెంట్స్ ఇమీడియట్లీ టెర్మినేట్స్ ద లూప్. ఎప్పుడైతే నువ్వు బ్రేక్ యూజ్ చేసావో అప్పుడు ఇమీడియట్ గా ఆగిపోద్ది, టెర్మినేట్ చేసేస్తుంది లూప్ ని. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి సో ఫర్ i ఇన్ రేంజ్ 1 to 10 అని ఇచ్చాం రేంజ్. ఫర్ i ఇన్ రేంజ్ 1 to 10 అని ఇచ్చాం. సో ఇఫ్ i ఈక్వల్ టు 5 అయితే సో బ్రేక్ అవుతుంది. సో అప్ టు నేను 5 రేంజ్ అనేది 1 to 10 ఇచ్చినా సరే నాకు ఎక్కడైతే 5 అయిందో అక్కడతో నేను ఆఫ్ చేసేయమని చెప్తున్నాను అనమాట. దీని మీనింగ్ అది. ఎప్పుడైతే i ఈక్వల్ టు 5 అయిందో సో అప్పుడు నేను బ్రేక్ చేసి తర్వాత ప్రింట్ అని ఇస్తాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి i ఈక్వల్ టు 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది, 3 ప్రింట్ అయింది, 4 ప్రింట్ అయింది. i ఎక్కడైతే 5 అయిందో అక్కడతో బ్లాక్ అయిపోయింది. సో అక్కడతో బ్రేక్ అయిపోయింది అనమాట. సో ది లూప్ స్టాప్స్ వెన్ ద i బికమ్స్ 5. సో ఎప్పుడైతే i అనేది 5 అవుతుందో లూప్ అనేది ఆగిపోద్ది అనమాట. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ చూసుకున్నైతే కంటిన్యూ స్టేట్మెంట్. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే సో ది కంటిన్యూ స్టేట్మెంట్ స్కిప్స్ ద కరెంట్ ఇటరేషన్ అండ్ కంటిన్యూస్ విత్ ద నెక్స్ట్ ఇటరేషన్. సో ఏదైతే కరెంట్ ఇటరేషన్ ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ దానికి మళ్ళీ కంటిన్యూ అయిపోద్ది అనమాట. లెట్ సపోజ్ ఇక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫర్ i ఇన్ రేంజ్ 1 to 6 అని తీసుకున్నాడు. సో 1 to 6 అంటే రేంజ్ మన 1 to 6 అంటే మన 5 వరకు ప్రింట్ అవుతుందని చెప్పాను కదా ఇందాక నేను. సో ఇప్పుడు చూడండి i ఈక్వల్ టు 3. ఇప్పుడు i ఈక్వల్ టు 3 అయినప్పుడు కంటిన్యూ చేసామంటున్నాడు. సో i ఈక్వల్ టు 3 అయినప్పుడు మనం i అనేది ప్రింట్ అవసరం లేదు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ 1 ప్రింట్ అయింది, తర్వాత 2 ప్రింట్ అయింది, 3 అయినప్పుడు మాత్రం అది కంటిన్యూ అయిపోద్ది, ప్రింట్ అవుతుంది 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5 ఇలా ప్రింట్ అవుతుంది. సో ఆ కండిషన్ అయినప్పుడు అది ఆ కండిషన్ లో మాత్రమే వదిలేస్తుంది, మిగతా అన్ని కండిషన్లో అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం సో ముందు మనకి ఏంటిది సో ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఫర్ i ఇన్ రేంజ్ 1 to 6 అని ఇచ్చాడు చూడండి. 1 to 6 ఇచ్చినప్పుడు i ఈక్వల్ టు 3 అని ఇచ్చాం. సో i ఈక్వల్ టు 3 అయినప్పుడు కంటిన్యూ చేయమని. సో ఎప్పుడైతే i ఈక్వల్ టు 3 అయిందో కంటిన్యూ అయిపోద్ది. సో ఇక్కడ మనకు 1 అనేది ప్రింట్ అయింది, 2 అనేది ప్రింట్ అయింది, 3 అనేది స్కిప్ అయిపోయింది. సో ఎందుకంటే ఇక్కడ మనం i ఈక్వల్ టు 3 అయినప్పుడు కంటిన్యూ చేసాం అనుకో సో 3 అనేది స్కిప్ అయిపోద్ది, నెక్స్ట్ 4, 5 మళ్ళీ ప్రింట్ అయింది. సో ఇక్కడ 1 to 6 అన్నాడు అంటే మనం 1 to 6 అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో లెస్ దెన్ వరకు 6 లెస్ దెన్ వరకు తీసుకుంటుంది కనుక సో 6 అనేది రాదు, ఓన్లీ 5 వరకు మాత్రమే వస్తుంది. సో ది నెంబర్ 3 ఈజ్ స్కిప్డ్ అనమాట హియర్. నెక్స్ట్ పాస్ స్టేట్మెంట్, ఫైనల్ వన్. పాస్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే మనకి ది పాస్ స్టేట్మెంట్ ఈజ్ ఏ నల్ స్టేట్మెంట్. ఇట్ పర్ఫార్మ్స్ నో యాక్షన్ అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లేస్ హోల్డర్స్. ఇది ఓన్లీ జస్ట్ ప్లేస్ హోల్డర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇది ఎలాంటి యూజ్ ఉండదు దీనివల్ల.
జస్ట్ అంటే ఒకటి క్రియేట్ చేసుకుని అలా పెట్టుకోవడానికి మనం. సో ఫర్ i ఇన్ రేంజ్ 1 to 6 అయినప్పుడు ఇఫ్ i ఈక్వల్ టు 3 అయినప్పుడు పాస్ చేసామండి. జస్ట్ ప్లేస్ హోల్డర్ అనమాట, ఇది జస్ట్ ప్లేస్ హోల్డర్కి మాత్రమే యూజ్ అవుతుంది. సో దీనివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. సో i ఈక్వల్ టు 3 అయినప్పుడు కూడా మనకు నార్మల్గా ప్రింట్ అయిపోద్ది. సో 1 to 5 అనేది యాజ్ ఇట్ ఈస్, ఇంకేం చేంజ్ ఉండదు i ఈక్వల్ టు పాస్ అయినా సరే. ఇది ఎలాంటి యాక్షన్ జరగదు ఇది పాస్ ఇచ్చినప్పుడు అనమాట. సో పాస్ డస్ డూ నథింగ్ అనమాట. సో ది ప్రోగ్రామ్ విల్ కంటిన్యూస్ నార్మల్గా కంటిన్యూ అయిపోద్ది పాస్ వచ్చినప్పుడు కూడా, పాస్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు. సో ఇవి స్టేట్మెంట్స్ అనమాట. సో ఈ 4 ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు టోటల్ ఓవరాల్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్ కూడా ఈజీగా ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అనిపిస్తే ఈ 10 క్వశ్చన్స్లో ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియో వాటి మీద చేస్తాను. సో మీకు ఇన్ కేస్ ఈ పీడిఎఫ్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని బట్టి ఆ లింక్ బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లెసన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.